like him, and no one can be talking like him. ఆయనలాగా అంత నిశ్శబ్దంగా ఉండగలిగిన వారు లేరు. ఆయనలాగా అంతగా మాట్లాడగలిగిన వారు మరొకరు లేరు. And no one can be so hidden like him, and no one can be so revealed like him. ఆయనలాగా రహస్యమైన వారు లేరు. ఆయనలాగా బహిరంగమైన వారు లేరు. And no one can be as slow as God, no one can be as fast as God. దేవుని కంటే వేగమైన వారు లేరు. దేవుని కంటే చాలా తక్కువగా ఉండగలిగిన వారు కూడా లేరు. So he is a different God. ఆయన చాలా విభిన్నమైనటువంటి He దేవుడు. has a different speed. ఆయనకు చాలా ప్రత్యేకమైనటువంటి వేగం ఉంది. And his ways are different from our ways. మన యొక్క మార్గాల కన్నా దైవ మార్గాలు చాలా భిన్నమైనవి. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Say one hallelujah to the Lord. అందరూ కలిసి దేవునికి ఒక హల్లెలూయా చెప్దాం. One more hallelujah to the Lord. మరొకసారి హల్లెలూయా చెప్దాం గట్టిగా. I'm just sharing a testimony before I go into the word. వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక సాక్ష్యాన్ని మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. This little testimony broke my heart and changed my perception on God. ఈ చిన్న సాక్ష్యము నా హృదయాన్ని ఎంతగానో కదిలించింది. దేవుని విషయంలో నాకు ఉన్నటువంటి ఆ దృక్పథాన్ని మార్చింది. During the young days of ministry, I used to be praying for people till morning 3 o'clock. కొన్ని దినములు ఇంతకుముందు పరిచర్య వరకు కూడా లాస్ట్ రోజుల్లో నేను ఉదయం వరకు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. Even now I do in many places. ఇప్పుడు కూడా నేను అనేక స్థలాల్లో అలాగన ఉదయం వరకు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. One day I thought, okay, from today, better stop the individual prayers. I preach and go. అయితే ఈ రోజుల్లో ఏం చేస్తున్నానంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కరి కొరకు ప్రార్థించట కాదు కానీ అందరికీ ప్రార్థన చేసి వెళ్తూ ఉన్నాను. But in that village, I could not get out of the platform. People were mobbing around for prayer. అయితే పల్లెటూళ్ళల్లో మాత్రము నేను అలా చేయలేకపోతున్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా మొత్తం ప్లాట్ఫారం మీదకి వచ్చేస్తూ ఉంటారు ప్రార్థన కోసం. The entire village came for prayer. ఒకసారి మొత్తం గ్రామమంతా కూడా ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది. I became so tired. నేను చాలా అలసిపోయాను. It was 3 o'clock in the morning. అప్పటికి తెల్లవారు 3 అయిపోతుంది. And finally one girl came. చివరిగా ఒక అమ్మాయి వచ్చింది. Young girl, beautiful girl. ఒక అందమైన ఒక యవనస్తురాలు వచ్చింది. Maybe she was in 9th standard. నేను అనుకుంటున్నాను 9వ క్లాస్లో ఉండొచ్చు. I asked her, you are a young child, you could have come early, why you came late? నేను అడిగాను, నువ్వు చిన్న పిల్లవు కదా, నువ్వు తొందరగా రావాలి ప్రార్థనకి, ఎందుకు ఇంత లేట్ వచ్చావు అని అడిగాను. I casually asked. నేను మామూలుగానే అడిగాను ఆ మాట. And she lifted up her skirt to a certain extent to show me one of her legs. అయితే ఆ పాప తనకున్నటువంటి ఆ యొక్క స్కర్ట్ని కొంచెం పై వరకు ఎత్తి తనకున్న ఒక కాల్ని చూపించింది. One leg was shorter than the other leg. ఆ యొక్క చిన్న కాలు, ఒక కాలు ఏంటంటే మరో కాలు కంటే చిన్నగా ఉంది, పొట్టిగా ఉంది. That small leg was hanging like a withered branch of the tree, so like a stick. ఆ పొట్టిగా ఉన్న కాలు మిగతా కాలు కంటే కూడా ఇట్లా వేలాడుతుంది, ఒక చెట్టు కొమ్మ వేలాడినట్టుగా ఒంటికి. Then she said, when I was standing the queue, people were pushing me off. I could not stand. అయితే ఆ అమ్మాయి ఏమందంటే, నేను క్యూలో నిలబడ్డాను కానీ ప్రజలు నన్ను నెట్టివేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళతో నిలబడలేకపోయాను. But I didn't go home. I was still standing being pushed by everyone. కానీ నాకు ఇంటికి వెళ్ళాలని లేదు, కానీ అంతమంది తోస్తున్నా నేను ఆగి చివరిగా వెళ్ళాలనుకున్నాను. My heart was broken. ఆ మాట విన్నప్పుడు నా హృదయం బద్దలైంది. I just held the foot of the withered leg. ఆ యొక్క కాలుని నా చేత్తో పట్టుకున్నా నేను. I knelt down. I just held the hand. held the foot. ఆ యొక్క కాలు పాదాన్ని పట్టుకొని మోకరించాను. Lord, ప్రభువా, not by my faith, నా విశ్వాసాన్ని బట్టి కాదు, not by her faith. ఆమె విశ్వాసాన్ని బట్టి కాదు. She was standing from 9 o'clock till 3 o'clock in the queue. ఆమె రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు లైన్లో నిలబడి ఉంది. With one leg. ఒకే ఒక కాలుతో. Just remember that. ఆ కారణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. And suddenly something happened. అక్కడ అకస్మాత్తుగా ఏదో జరిగింది. My palm was crushed by the leg which was growing in the rapid speed. నా చెయ్యి అనేది అణచబడింది, ఎందుకంటే ఆ కాలు చాలా వేగంగా పెరిగింది. And my hand was crushed. నా చెయ్యి కిందకి ఇలా అణిచివేయబడింది. I screamed, please, oh, it's so painful. నేను అన్నాను, గట్టిగా అరుస్తున్నాను, దయచేసి కాల్తి బాగా నొప్పిగా ఉంది.
she had no idea why I was screaming. ఆ పాపకు తెలియదు నేను ఎందుకు అరుస్తున్నాను అని. Because the leg was growing in the full speed and full form, and my hand was crushed and dashed against the ground. ఎందుకంటే ఆ కాలు చాలా వేగంగా చాలా శక్తివంతంగా పెరుగుతుండగా నా యొక్క చెయ్యి అరచేయి అనేది ఆ నేలకు అణిచివేయబడుతుంది. I had to pray for the healing of my hand afterwards. దాని తర్వాత నా చెయ్యి నొప్పి కొరకు నేను స్వస్థత కోసం ప్రార్థన చేసుకోవాల్సి వచ్చింది. The whole village came running and to see the witness the miracle of God. ఈ యొక్క అద్భుతాన్ని దేవుడు చేసిన ఈ కార్యాన్ని చూడడానికి మొత్తం గ్రామం అంతా వచ్చింది. Then the Lord made me understand something. అప్పుడు దేవుడు నాకు ఒక విషయం అర్థం చేసుకోవడానికి సహాయం చేశాడు. More than our faith, మన విశ్వాసానికంటే అతీతంగా, more than our prayers, మన ప్రార్థనలకు అతీతంగా our waiting has a different power, different result in the sight of God. దేవుని దృష్టిలో మనం ఎదురు చూస్తున్నాం కదా, ఆ ఎదురు చూపుకి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది దేవుని దగ్గర. You are waiting in the presence of God, దేవుని సన్నిధిలో ఎదురు చూడడం, waiting in the fasting prayers, ఉపవాస ప్రార్థనలో ఎదురు చూడడం, waiting in the watch night prayers. ఆల్ నైట్ ప్రేయర్ లో మనం ఎదురు చూడడం. Sometimes we fall asleep and still we are waiting. మనం కొన్నిసార్లు ప్రార్థనలు నిద్రపోతుంటాం, అయినా కూడా మరలా ఎదురు చూస్తూ ఉంటాం During దేవుని the కోసం. fasting we have some temptation for having 2-3 cups of tea. It's okay, but still we are waiting. ఉపవాసం ఉన్నప్పుడు 2-3 కప్పుల టీ తాగాలన్న ఒక కోరికలు పుడుతుంటది, అయినా సరే ఉపవాసంలో మనం ఎదురు చూస్తూ ఉంటాం. I was visiting a pastor, no complaints, I'm just sharing. నేను కంప్లైంట్ చేయట్లేదు, జస్ట్ ఒక పంచుకుంటున్నాను మీతో ఒక He విషయాన్ని. said, brother, I'm fasting for 100 days. ఆయన ఏం చెప్పారంటే, నేను ఒక సహోదరిని కలిస్తే ఆ పాస్టర్ గారు అన్నా నేను 100 డేస్ ఉపవాసం చేస్తున్నా అని చెప్పాడు. I said, I'm sorry, I'm not a great saint like you. I need my breakfast. నేను ఏం చెప్పానంటే, సారీ అండి, నేను నీలాగా అంత గొప్ప పరిశుద్ధుని కాదు, అంత కాలం నేను ఉండలేను, నాకైతే భోజనం I said, కావాలన్నా. okay, I will give you company. I will maintain my fasting, but I will sit with you. ఆయన ఏమన్నారంటే, సరే నేను నా ఉపవాసాన్ని చేస్తాను, నీతో పాటు కూర్చుంటాను, భోజనం మీరు చేస్తుండగా అన్నారు. And I was brought idli, vadai, dosai. I was very happy. నేను చాలా తీసుకొచ్చారు, ఇడ్లీ, వడ, దోశ అవన్నీ అక్కడ ఉన్నాయి. For the pastor, they brought a very big bowl of fruit salad and oats, big cup of milk and honey. Actually, his plate was bigger than mine. కానీ ఆ పాస్టర్ గారికి మాత్రం ఒక పెద్ద బౌల్లో చాలా ఓట్స్, పాలు, ఫ్రూట్స్, హనీ అన్నీ ఉన్నాయి. ఈ ప్లేట్ నా ప్లేట్ కంటే పెద్దగా కనబడుతుంది. I said, pastor, you were saying you're fasting today. అప్పుడు నేను అడిగాను, పాస్టర్ గారు మీరు ఫాస్టింగ్ అన్నారు కదా ఈరోజు. Yeah, I am fasting. I don't take idli, no vada is. I'm only having fruits. ఆయన ఏమనంటే, అవును నేను ఫాస్టింగ్, నేను ఇడ్లీ వడ తినట్లేదు, కానీ ఇవి తింటున్నాను, కేవలం ఫ్రూట్స్ అన్నాడు ఆయన నాతోటి. And in the lunch time, I was given nice biryani. నాకు మధ్యాహ్న కాల భోజనప్పుడు బిర్యానీ ఏర్పాటు చేశారు. He was having fruits, nuts and biscuits, and again a big mug of milk. ఆయనకు మాత్రం మంచిగా డ్రై ఫ్రూట్స్, తర్వాత ఫ్రూట్స్, తర్వాత పాలు, బిస్కెట్స్ అన్ని ఏర్పాటు చేసి ఆయన కూడా మాగా మంచిగా ఏర్పాటు చేశారు. You said you're fasting. No, I am fasting. That's why I'm having one. I'm not eating rice, nothing, biryani, mutton, nothing. నేను అన్నాను, మీరు ఫాస్టింగ్ కదండి అని అంటే, అవునండి నేను ఫాస్టింగ్ ఉన్నాను, నేను బిర్యానీ తినను, రైస్ తినను, మటన్ తినను, కానీ ఇవి తింటాను. Then I understood this man can fast for the whole life. There is no అప్పుడు నేను problem. అనుకున్నాను, ఈ వ్యక్తి జీవితకాలం వరకు ఉపవాసం ఉన్నా బాధ లేదు అని. I said I want to fast like you. అయితే నేను అన్నాను, నీలాగా నేను కూడా ఉపవాసం చేయాలనుకుంటున్నాను. So I was tempted to fast like him afterwards. నేను దాని తర్వాత ఆయనలాగా ఉపవాసం చేయాలని నేను కూడా అనుకున్నాను. Doesn't matter. I'm just sharing for your a kind of a refreshment. మీరు జస్ట్ అలా కొంచెం రిఫ్రెష్మెంట్ అవ్వడానికి ఈ విషయాలు మీకు You తెలియజేస్తున్నాను. had fasted for 20 days and tomorrow is 21st day. మీరు 20 రోజులు ఉపవాసం ఉన్నారు, రేపు 21వ రోజు. Whatever the situation of your fasting, మీ ఉపవాసంలో మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ one thing is guaranteed today. ఒక్క విషయం మాత్రం ఈ రోజు నిశ్చయము. The purpose of the fasting is approved by God. ఈ మీరు చేస్తున్న ఉపవాసం యొక్క ఉద్దేశాన్ని దేవుడు అనుగ్రహించాడు. Hallelujah. హల్లెలూయా. This fasting was so spiritual, I could understand. నేను ఏమర్థం చేసుకున్నానంటే, మీ ఉపవాసం ఎంతో ఆత్మీయంగా ఉందని అర్థం చేసుకున్నాను. It is about the church. ఇది దేవుని సంఘము It కొరకు, is about the revival. ఇది ఒక ఉజ్జీవం కొరకు, It is about the new place and own properties for the kingdom of God. దేవుని రాజ్యం కొరకు ఒక కొత్త స్థలము, దాని యొక్క
కట్టడం కొరకు మీరు చేస్తున్నారు. It's about the gifts of the Holy Spirit in action. ఇది పరిశుద్ధాత్మ వరములు మీలో పనిచేయాలని చేస్తూ ఉన్నారు. So God has approved the petitions of your heart. అయితే మీ హృదయములో ఉన్న యొక్క విన్నపాలను దేవుడు అంగీకరించాడు. Hallelujah. హల్లెలూయా. It is approved. ఇది అనుగ్రహించబడ్డది. It is approved. అనుగ్రహించబడింది. Whether you believe it or not, it is approved. మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు వాటిని అనుగ్రహించాడు. గట్టిగా దేవుని స్తుతిద్దాం. Hallelujah. God has approved it. దేవుడు దాన్ని అనుగ్రహించాడు. Hallelujah. హల్లెలూయా. That is our God. అదే మన దేవుడై ఉన్నాడు. That is our Jesus. అదే మన యేసయ్య అయి ఉన్నాడు. We were preaching the gospel in France. మేము ఒకసారి సువార్తను ఫ్రాన్స్ లో It's a ప్రకటిస్తున్నాం. beautiful church, Pentecostal church. అక్కడ చాలా అద్భుతమైన ఒక పెంతెకోస్తల్ చర్చ్ ఉంది. And they had rules. If you have 200 seats in the church, there must be 500 car park or 400 car parks. వాళ్ళకు ఒక రూల్ ఉంది. ఏంటంటే 200 మంది కూర్చునే చర్చ్ స్థలం అయితే వాళ్ళకు ఒక 500 మంది కార్ పార్కింగ్ ఉండాలి. If you have only 50 car parks, you cannot have more than 100 people. నీకు 50 కార్లు పెట్టుకునే కార్ పార్కింగ్ ప్లేసే ఉంటే 100 మంది కంటే ఎక్కువ నువ్వు చర్చ్ని అకామిడేట్ చేయకూడదు. So the government will not give permission for more than 100 people. 100 మంది కంటే మించి ఆరాధనకు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. And there was no place nearby to buy for the parking. అయితే పార్కింగ్ కొరకు దగ్గరలో చుట్టుపక్కలలో ఎక్కడ స్థలం కొనడానికి వాళ్ళకి అవకాశం లేదు. One day 10 people came extra to church. ఆ రోజు ఒక రోజు సంఘానికి 10 మంది ఎక్స్ట్రా వచ్చారు. They parked the car here and there. వాళ్ళు ఎక్కడెక్కడో కార్ని పార్క్ చేసుకొని వచ్చారు. And somebody wrote a petition to the mayor. అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళు ఆ మేయర్ కి ఒక పిటిషన్ లెటర్ I am పంపించారు. seeing cars everywhere, it's disturbing my journeys. వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కడ పడితే అక్కడ కార్లు కనబడుతున్నాయి, మాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉందని పంపారు. The next week the mayor came. వచ్చే వారం మేయర్ వచ్చారు. He just saw the church ఆయన సంఘాన్ని చూశాడు. and he saw the small car park. అక్కడ ఉన్నటువంటి చిన్న కార్ పార్కింగ్ ఏరియాని చూశాడు. And he was also sitting in the church noting what's happening. ఆయన కూడా మేయర్ గారు కూడా చర్చిలో కూర్చొని ఏం జరుగుతుందో గమనిస్తూ ఉన్నాడు. That day one word of God came and hit the mayor. ఆ రోజు ఒక దేవుని వాక్యం వచ్చి ఆ యొక్క మేయర్ గారిని తాకింది. And he was so shocked. ఆయన చాలా ఆశ్చర్యపడ్డాడు. I want the whole city's people to listen to this gospel. ఆయన ఏమనుకున్నాడంటే ఈ యొక్క పట్టణంలో ఉన్న వారందరూ ఈ సువార్త వినాలని ఆశపడ్డాడు ఆయన. It was very expensive ground area. అది చాలా చాలా ఎక్కువ రేట్తో కూడినటువంటి స్థలాలు ఉన్న ఏరియా. He went to the government office. ఆయన గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాడు. He brought the surveyors. ఆయన సర్వేయర్స్ తీసుకొచ్చారు. And he said, ఆయన ఏం చెప్పాడంటే all these area belongs to government behind the church. Give them 200 car parks free of cost. ఆ వెనక ఉన్నటువంటి గవర్నమెంట్ ఏరియా ఉన్న ప్రాంతం అంతటిని కూడా ఈ చర్చ్కి 200 కార్లు పట్టడానికి కార్ పార్కింగ్ ఇచ్చేయండి అని చెప్పాడు. Free. ఇచ్చేయండి. Free. ఇచ్చేయండి. Hallelujah. హల్లెలూయా. That is our God. అదేనండి మన దేవుడు. We'll just make a small prayer before we go into the word. వాక్యంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేద్దాం. Thank you, Lord. Nearer, my God, to thee, nearer to thee, in though it be a cross that raiseth me, still all my song shall be nearer, my God, to thee, nearer, my God, to thee, nearer to thee, near என்னை நடத்தும் பாதை எல்லாம் விண்யேட்டும் ஏனி போல் விளங்குமாம்.
servene. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, thank you so much for your wonderfulness, మీ యొక్క గొప్పతనాన్ని బట్టి మీకు వందనాలు. your mightiness, నీ శక్తిని బట్టి, your gratefulness, నీ గొప్పతనాన్ని బట్టి, your compassion. నీ కనికరమును బట్టి, Thank you for touching my children right now. మా యొక్క బిడ్డలు మీరు తాకుతున్నందుకు వందనాలయ్యా. Wonderful Jesus, దేశీయ మీకు mighty వందనాలు. Jesus. శక్తివంతుడైన యేసయ్యా, Now the hand of the Lord Jesus Christ is coming upon you, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తి ఆయన చేయి మీ మీదకి దిగి వస్తుంది. coming upon you. మీ పైనకి ఆయన చేయి దిగి It వస్తుంది. is coming upon you. ఆయన శక్తి The దిగి hand of వస్తుంది. the Lord Jesus Christ is coming upon you యేసు ప్రభు యొక్క చేతి మీ మీదకి దిగి వస్తుంది. to grant you the request of the 20 days of your prayer. మీ 20 రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రభు అంగీకరిస్తూ దాన్ని చేయి దిగి Father, వస్తుంది. your hand come upon them. తండ్రి మీ చేయి వారి మీదకి దిగి రానివ్వండి. Let the new language be given to them. వారికి నూతన భాషలు ఇవ్వండి. Let the anointing be flowing through them. వారిలో నుంచి నీ అభిషేకము ప్రవహించనివ్వండి. Father, remember the broken heart of your children. తండ్రి నీ యొక్క ప్రజలను యొక్క విరిగిపోయిన హృదయం గల వారిని బాగు చేయండి. Give them whatever they want. వారు ఏం అడుగుతున్నారో దాన్ని మీరు అనుగ్రహించండి. Give them whatever they want. వారు ఏం అడుగుతున్నారో మీరు దాన్ని అనుగ్రహించండి. Any miracle that they demand and request be granted to them. వారు ఏ అద్భుతం కొరకు అడుగుతున్నారో కోరుకుంటున్నారో దాన్ని మీరు అనుగ్రహించండి. Let there be a miracle in their marriage. వారి యొక్క వివాహంలో అద్భుతము జరుగునట్లుగా, Miracle in their employment. వారి ఉద్యోగంలో అద్భుతం జరుగునట్లుగా, Miracle in their business. వారి వ్యాపారంలో అద్భుతం జరుగునట్లుగా, Miracle in the school that is conducted here by my brother's school. ఈ యొక్క స్కూల్లో ప్రభు జరుగుతున్న ఆరాధనను బట్టి ప్రభు వారికి అద్భుతం జరిగించండి. I pray for the miracle of Jesus to be upon this institution. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ మీద దేవుని యొక్క అద్భుతము జరగాలని కోరుతున్నాను. Let there be the favor of God's people and the government officials upon the institution. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ మీద ప్రజల యొక్క ప్రభుత్వ అధికారుల యొక్క దయ వారి మీద ఉండును గాక. I bring the hand of the Lord Jesus upon everyone who is in need of his touch. ఆయన అవసరత ఎవరికుందో వారందరి మీదకి యేసయ్య శక్తి వారి మీదకి వచ్చినట్లుగా Fill. దేవా వారిని నింపండి. Father, fill everyone. తండ్రి ప్రతి వారిని మీరు తాకని నింపండి. Heavenly Father, fill everyone. పరలోకపు తండ్రి ప్రతి వారిని మీరు నింపండి. Your divine authority, fill everyone. నీ యొక్క దైవికమైన అధికారము చేత వారిని నింపండి ప్రతి You, the ఒక్కరిని. spirit of poverty, leave my people. పేదరికము కలిగిన ఆత్మ నా ప్రజల్ని వదిలిపోవాలి. Spirit of loans and credits be removed in Jesus' name. లోన్స్ క్రెడిట్స్ అనేటువంటి ఆత్మ వారిని వదిలిపోవాలి యేసు నామములో. All the generational problems come to an end. ప్రతి ఒక్క పితరుల యొక్క ప్రాబ్లమ్స్ సమస్యలు అవన్నీ ఆగిపోవాలి. ఇప్పుడు Generational spirit of adultery, leave someone from here. ఇక్కడ నుంచి ఎవరిలో నుంచో ఇక జనరేషన్స్ తరముల నుంచి వస్తున్నటువంటి ఒక వ్యభిచారపు ఆత్మ వారిని వదిలిపోతుంది. Generational curse on finances be removed tonight. ఆర్థికమైన డబ్బుల మీద ఉన్నటువంటి పితరుల యొక్క శాపము యొక్క దినం వదిలిపోతుంది. Generational diseases and all kinds of infirmities and weaknesses be removed this afternoon. ప్రతి విధమైనటువంటి పితరుల శాపములు ఏవైతే వారి ఆరోగ్యాల మీద అనారోగ్యాల మీద పరిస్థితుల మీద వస్తున్నాయి తొలగించవేయబడాలి. Be gracious to every one of us, Lord. ప్రతి ఒక్కొక్కరి మీదకి దేవాని కృపను అనుగ్రహించండి. We give you all glory, honor and praise. మేము మీకు సమస్త మహిమ ఘనతను ఆరోపిస్తూ ఉన్నాం. Thank you so much for everything. ప్రతి దానికే మీకు వందనాలు In తండ్రి. the mighty and matchless name of our Lord and Savior Jesus Christ we pray. శక్తివంతమైన యేసు ప్రభు వారి యొక్క నామములో వేడుతున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Let us go into the word right now. దేవుని వాక్యములోకి వెళ్దాం. Book of Genesis chapter 26 verse 3 is taken for this morning meditation. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం. The Bible says, బైబిల్ చెప్తుంది, the Lord spoke to Isaac, దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు. stay in this land. దేవుడు చెప్తున్నాడు, ఇదే దేశములో స్థలములో ఉండుము. Stay in this land. ఈ స్థలములోనే ఉండుము. And I will be with you to bless you. నేను నీతో తోడుగా ఉండి నిన్ను I దీవిస్తాను. will be with you to bless you. నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. If God wants to bless a person, ఇప్పుడు ఎవరినైనా దేవుడు ఒక వ్యక్తిని దీవించాలనుకుంటే He will be with him.
ఆయన వారితో ఉంటాడు. If God doesn't want to bless the person, దేవుడు ఒక వ్యక్తిని దీవించాలని అనుకోనకపోతే he will walk out of his life. ఆయన జీవితంలో నుంచి దేవుడు వెళ్ళిపోతాడు. God doesn't need to curse anyone. దేవుడు ఎవరిని శపించనక్కర్లేదు. His absence is the curse. ఆయన మనతో లేకపోవడమే పెద్ద శాపము. There is no greater curse than missing God in our life. మన జీవితంలో దేవుణ్ణి పోగొట్టుకున్నంత దానికంటే పెద్ద శాపం మరొకటి లేదు. There is no greater blessing than having God with us. దేవుడు మనతో ఉండుట కంటే మించిన గొప్ప ఆశీర్వాదం మరొకటి లేదు. Say one hallelujah to the Lord. అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. One more hallelujah to the Lord. గట్టిగా హల్లెలూయా చెప్దాం. I was preaching the gospel in different volumes in different places of the world. ప్రపంచంలో అనేక ప్రజల మధ్య దేశాలలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. One day I was thinking like this. నేను ఒక రోజు ఇలా అనుకుంటూ ఉన్నాను. Oh, still I am not able to see the full revival and full deliverance in everyone's life after the meeting. There are some people still going sick, some people still going with problems. నేను మీటింగ్స్ అయిపోయిన తర్వాత నేను అనుకుంటూ ఉన్నాను, ఈ రివైవల్ మీటింగ్ లో కూడా అందరూ ఇంకా విడుదల పొందలేదు. కొంతమంది ఇంకా వ్యాధులతో వెళ్తున్నారు, సమస్యలతో వెళ్తున్నారు. I said, Lord, this person is not yet healed. నేను అడుగుతున్నా, ప్రభా ఈ వ్యక్తి ఎందుకు బాగవలేదు? His problem still not yet solved. ఇంకా ఆయన సమస్యలు But పరిష్కరించబడలేదు. I'm preaching for all 3 days. కానీ నేను 3 రోజులు వీరి మధ్యలో Some బోధిస్తూనే are ఉన్నాను. healed, some are not healed. కొంతమంది బాగవుతున్నారు, కొందరు Some బాగవడలేదు. are blessed, some are not blessed. కొంతమంది దీవించబడ్డారు, కొందరు దీవించబడతలేరు. What can I do? నేనేం చేయగలుగుతాను? Then Jesus said, యేసయ్య నాతో చెప్పారు, might be you could not bring the healing in their lives, ఎందుకు నీవు వారి జీవితంలోకి స్వస్థతను తీసుకొని but రాలేకపోయావంటే, you brought the healer into their life. కానీ వారి జీవితంలోకి నువ్వు స్వస్థ పరిచయవాన్ని తీసుకొని He వచ్చావు. will take care of them. ఆయన వారిని గురించి ఆలోచన చేస్తాడు. Maybe you could not bring a provision for them. నీవు ఈ దినం వారికి అవసరమైన అవసరతను ఇవ్వలేకపోవచ్చు, You brought the provider for them. కానీ వారికి అవసరమైన ఇచ్చేవాడిని రోజున వాళ్ళకి అనుగ్రహించావు. The provider will take care of ఆ them. యొక్క ఇచ్చే దేవుడు పోషకుడు వారి కోసం ఆలోచన You చేస్తాడు. have given Jesus to them. వారికి నువ్వు యేసయ్యను అనుగ్రహించావు. There is no greater wealth than Jesus. యేసయ్య కంటే మించిన గొప్ప ఐశ్వర్యం మరొకటి లేదు. The healer is bigger than the healing. ఆ స్వస్థపరిచేవాడు స్వస్థత కంటే The గొప్పవాడు. provider is bigger than the provision of God. పోషించేవాడు పోషణ కంటే గొప్పవాడు. Oh, that really touched my heart. అది నిజంగా నా హృదయాన్ని తాకింది. From then I increased my evangelical programs. అక్కడి నుంచి ఇంకా నా సువార్తను ఇంకా అద్భుతంగా చేయడానికి ముందుకు వెళ్తూ Let ఉన్నాను. come what may. ఏదైనా కావచ్చు. Let me preach the gospel to the broken hearted. విరిగిపోయిన హృదయం గల వారికి సువార్తను ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. And I'm giving them the healer, నేను వాళ్ళకి స్వస్థ పరిచేవాడిని the ఇస్తున్నాను, provider, పోషకుణ్ణి the ఇస్తున్నాను, protector, కాపాడేవాడిని ఇస్తున్నాను, the savior. రక్షకుణ్ణి I చూపిస్తున్నాను. am teaching them how they can talk to God. వాళ్ళ దేవుడితో ఎలా మాట్లాడగలరో వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాను. Oh, their relationship is established between the heaven and earth through the meetings. వారి యొక్క సంబంధము ఈ మీటింగ్స్ ద్వారా పరలోకానికి భూమికి ఒక బంధాన్ని ఏర్పడుతుంది. Oh, that is greater, my dear friends. అది చాలా గొప్ప విషయం అండి. There was a governor in one of the Arabian countries. ఒక అరేబియన్ కంట్రీలో ఒక గవర్నర్ ఉన్నారు. He was a very good man. ఆయన చాలా మంచివాడు. He had a cook ఆయనకు from ఒక Tamil వంట Nadu. చేసేవాడు ఉండేవాడు తమిళనాడు నుండి. The cook was a specialist on making crab soup, crab meat. He's a crab man. ఆ యొక్క వంట చేసేటువంటి ఆ వంటవాడు ఈ పీతలను వండడంలో చాలా ప్రావీణ్యత గలవాడు. పులుసు కావచ్చు, కర్రీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే. He had no big knowledge about other languages, broken English. ఆయనకు పెద్దగా ఇంగ్లీష్ కోసం వేరే లాంగ్వేజ్ల కోసం జ్ఞానం లేదు, కానీ కొంచెం కొంచెం ముక్కలుగా ఇంగ్లీష్ But he was మాట్లాడతాడు. very good in making anything on crab. కానీ ఆయన పీతలతో దేనైనా చేయగలిగినటువంటి సామర్థ్యం The గలవాడు. governor had so many servants from the world. ఆ యొక్క గవర్నర్ కి ప్రపంచంలో నుంచి ఎంతో మంది ఏమంటారు పనివారు ఆయన దగ్గర One ఉన్నారు. is the chicken specialist. ఒక ఆయన చికెన్ కి సంబంధించిన One is ప్రవీణ్యుడు, the mutton specialist. ఒక ఆయన మటన్ కి సంబంధించిన One is ప్రావీణ్యుడు, the sweet specialist. ఒక ఆయన స్వీట్స్ One ప్రావీణ్యుడు, is the cake specialist. ఒక ఆయన కేకులకు సంబంధించిన One is the coffee specialist. ఒక ఆయన కాఫీకి One సంబంధించిన is the ఆయన, tea specialist. ఒక ఆయన టీకి సంబంధించిన ఆయన. This man is a crab specialist. ఈయన కేవలం పీతలకు సంబంధించిన వ్యక్తి. And one day the crab fellow fell down in the bathroom and his hip was broken. అయితే ఒక రోజు ఈ క్రాప్స్ వండేటువంటి ఈ వంటగాడు తన బాత్రూంలో పడిపోయి తన నడుము ఎరగొట్టుకున్నాడు. He was also not a Christian. ఆయన కూడా క్రైస్తవుడు కాదు. This governor also was not a ఆ Christian. యొక్క గవర్నర్ గారు కూడా క్రైస్తవుడు కాదు.
And the governor was so compassionate on this man. అయితే గవర్నర్ ఈయన మీద చాలా దయ కలిగి ఉన్నాడు. He said, I love the crabs more than you. అయితే ఆయన ఏమన్నాడంటే, నేను పీతల కంటే నిన్నెక్కువ ప్రేమిస్తున్నాను. I cannot leave you. I need you to be in my kitchen. నేను వదులుకోవాలనుకోవడం లేదు, నీవు నా యొక్క వంటగదిలో ఉండాలని నేను కోరుకుంటున్నానని చెప్పాడు. So the governor gave him the free treatment. అయితే గవర్నర్ గారు ఆయనకి ఉచితంగా వైద్యాన్ని చేపించారు. After the surgery, doctor said he can never walk, but he can live. అయితే ఆ యొక్క ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఈయన నడవలేడు కానీ కూర్చోగలుగుతాడు. And the doctor suggested a sophisticated wheelchair for him. ఆయన కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఒక వీల్ చైర్ ని ఏర్పాటు చేశారు. Do you know the cost of the wheelchair was 35 lakhs? ఆ యొక్క వీల్ చైర్ యొక్క విలువ 35 లక్షలు. Such an expensive wheelchair. అది చాలా చాలా ఎంత విలువైనటువంటి వీల్ చైర్. Because the governor was not letting him go. ఎందుకంటే గవర్నర్ ఆయనను పంపించాలనుకోవడం లేదు. On the wheelchair he was making the cookings. ఆయన యొక్క వీల్ చైర్ లో కూర్చొని తన వంటలు చేస్తూ ఉన్నాడు. And one day there was an American ambassador visiting the governor. అయితే ఒక రోజున అమెరికా రాయబారి ఆ యొక్క గవర్నర్ ని కలవడానికి వెళ్ళాడు. The governor, that ambassador was a lady. ఆ యొక్క అమెరికా రాయబారి ఒక స్త్రీ అయి ఉంది. She was member of Gordon Lindsay Church in America. ఆమె గార్డెన్ లిన్సెట్ చర్చ్ యొక్క సంఘానికి సంబంధించిన ఒక సభ్యురాలు. A strong believer. ఆమె చాలా స్ట్రాంగ్ అయిన విశ్వాసి. After the official talk, the lunch time came. అందరూ పెద్దలందరూ మాట్లాడుకున్నాక భోజనం సమయం వచ్చింది. They brought the crab soup. వాళ్ళు యొక్క పీతల వంటకాన్ని తీసుకొని వచ్చారు. She was enjoying it. ఆమె దాన్ని చాలా ఆనందిస్తుంది. Sir, I had never tasted the soup like this. ఆవిడ ఏం చెప్పిందంటే, ఇలాంటి పీతల కర్రీ నేను ఎప్పుడు కూడా రుచి చూడలేదు. No, wait. There are so many crab items coming today. ఆయన అన్నాడు, కాదు వెయిట్ చేయండి, ఇంకా చాలా క్రాబ్ కి సంబంధించిన వంటకాలు వస్తూ The ఉన్నాయి. lady was so fascinated. ఆవిడ చాలా ఆశ్చర్యపడిపోయింది. Oh, who makes this? ఎవరు చేశారు దీన్ని? One fellow broken man is on the wheelchair still making all these things. ఆయన ఒక నడుమిరగొట్టుకుని వీల్ చైర్ లో కూర్చుని ఆయన ఇంకా చేస్తూనే ఉన్నాడు ఈ వంటలు. I want to see him and say thank you. ఆయనను చూసి ఆయనకి థాంక్స్ I చెప్పాలనుకుంటున్నాను. want to appreciate him. నేను ఆయనను అభినందించాలనుకుంటున్నాను. And he was specially brought to the hall. ఆయన ప్రత్యేకంగా హాల్లోకి తీసుకొని రాబడ్డాడు. This American lady was very strong and tall. ఆమె ఈ యొక్క అమెరికన్ రాయబారి గారు చాలా బలంగాను చాలా పొడుగ్గా ఉంది. Fine, fantastic. Your crab is amazing, sir. ఆమె అలా భుజాన్ని తడుతూ, నువ్వు చాలా బాగా వంట చేసావు, క్రాబ్స్ చాలా బాగున్నాయి అని అభినందించింది. He was so embarrassed, broken English. Yes, madam. Thank you, madam. Yes, madam. ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం అంటూ ఉన్నారు. And the governor said, okay, you can go now. అప్పుడు గవర్నర్ అన్నాడు, నువ్వు వెళ్ళొచ్చు. But the lady said, no, let him wait. ఆ రాయబారి అంది, కాదు కాసేపు ఉండనివ్వండి ఆయన్ని. Why, madam? Anything special? ఆయన అడిగాడు, ఎందుకు మేడం, ఏదైనా ప్రత్యేకత I ఉందా want అంటే, to talk to him. ఆ యొక్క రాయబారి అంది, నేను అతనితో మాట్లాడాలనుకుంటున్నాను. How long are you on the wheelchair? ఆమె అడిగింది, ఎంత కాలంగా నువ్వు ఆ వీల్ చైర్ లో కూర్చున్నావు అని అడిగింది. Many days, madam. ఆయన చెప్పాడు, ఎన్నో రోజుల నుంచి దీనిలో కూర్చున్నాను మేడం Would అని you చెప్పి. like to walk? నువ్వు నడవాలనుకుంటున్నావా అని అడిగింది. Why not? నడవాలని My అనుకుంటున్నాను. boss spent a lot of money, but still I'm not able to. నా యజమాని నా కొరకు ఎంతో ఖర్చు పెట్టాడు, కానీ నేను నడవలేకపోతున్నాను. Okay, I will make a prayer, you will be all right. అప్పుడు ఆమె ఓకే, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను, బాగవుతావు అని She చెప్పింది. asked him to close his eyes. ఆమె అడిగింది, నువ్వు కళ్ళు మూసుకో అని. And she closed her eyes. ఆమె కూడా కళ్ళు మూసుకుంది. And laid the hand upon him. ఆయన తల మీద చేయి పెట్టింది. In the name of the Lord Jesus Christ, యేసు ప్రభు యొక్క నామములో stand up and walk. నువ్వు లేచి నడువు అని చెప్పింది. That's all. అంతే ఆమె The చెప్పింది. healing power went through the broken bones of this man. ఆ యొక్క విరిగిపోయినటువంటి ఎముకల్లోకి దేవుని శక్తి ప్రవహించడం The మొదలైంది. hip was healed. అది బాగైపోయింది. He stood up. ఆయన నిలబడ్డాడు. He got shocked. ఆయన The ఆశ్చర్యపడుతున్నాడు. governor was shocked. ఆ గవర్నర్ ఆశ్చర్యపడుతున్నాడు. Anyway, this lady went away. ఆ తర్వాత ఈ రాయబారి వెళ్ళిపోయింది. The governor was speechless, sitting on the chair for a long time. ఆ యొక్క గవర్నర్ గారు ఆ కుర్చీలో కూర్చొని ఆయన మౌని అయిపోయి చాలా సేపు అలా కూర్చునిపోయాడు. This boy was so worried why the boss is looking so silent. ఆ యొక్క ఈ వ్యక్తి, బాగైన వ్యక్తి చాలా బాధపడుతున్నాడు. ఎందుకు సార్ అలా కూర్చునిపోయాడు చాలా సేపటి He నుంచి? thought he is an Islamic leader, I am a Hindu man, a Christian prayer took place, maybe boss is not happy about it. ఆయన ఏమనుకుంటున్నాడు, నేను ఒక హిందూ వ్యక్తిని, నా బాస్ ఏమన్నా ఒక ఇస్లామిక్ చెందిన ఆయన, ప్రార్థన చేసింది ఏమన్నా క్రిస్టియన్ ఆమె, కాబట్టి మా సార్కి నచ్చలేదేమో అనుకుంటున్నాడు ఆయన కూర్చొని. The governor said, గవర్నర్ చెప్పాడు, go take shower,
Put on the best dress and come. I'm waiting for you. ఆయన ఏం చెప్పాడంటే నువ్వు వెళ్ళి స్నానం చేసి నీ దగ్గరున్న బెస్ట్ డ్రెస్ వేసుకొని నువ్వు మరలా రాని నీ కోసం వెయిట్ చేస్తా అన్నాడు. He thought, okay, I am dismissed from the job. He's sending me home. ఆయన అనుకున్నాడు ఇక నన్ను జాబ్ లోంచి తీసేసి నన్ను పంపించబోతున్నాడు ఇంటికి అనుకున్నాడు. He says, sir, I never wanted the prayer. I don't believe in Jesus. ఆయన చెప్పాడు, సార్ నేను ఈ ప్రార్థన కావాలని కోరుకోలేదు, నేను యేసు ప్రభుని నమ్మడం లేదు. Sir, my job is more important than my healing. My family is waiting for my monthly సార్ support. నాకు ఈ యొక్క హీలింగ్ కంటే కూడా నా జాబ్ చాలా ప్రాముఖ్యం, నా కుటుంబం నా కోసం ఎదురు చూస్తుంది. Please, sir, I will go back to the wheelchair, no problem, but don't send me home. సార్ ప్లీజ్ నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి అవసరమైతే ఆ వీల్ చైర్ లో కూర్చుంటా కానీ నన్ను ఇంటికి పంపించకండి. Listen to me. Go and take a shower and come right now. వెళ్ళి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని మళ్ళీ వెనక్కి రా. And he was shivering and taking shower. And he ఆయన was coming. ఆయన వణుకుతూ వెళ్ళి గడగడేస్తా వణుకుతూ స్నానం చేసి Governor said, come with me, we are going somewhere. గవర్నర్ అన్నాడు, నువ్వు నాతో రా, మనం బయటికి వెళ్తున్నాం ఎక్కడికో అన్నాడు. First time he was getting into such an expensive car, limousine so huge like this, big car, biggest car. ఆయన జీవితంలో మొట్టమొదటిసారి అంత పెద్ద విశాలమైన కారు, చాలా కాస్ట్లీ కారులోకి ఆయన ఎక్కుతున్నాడు. He was traveling with the governor. ఆయన Now. గవర్నర్తో ప్రయాణం చేస్తున్నాడు. Oh, this man had no idea what's happening. ఆయనకి తెలియదు ఆ వంటవాడికి ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. He started regretting why he got healed. ఆయన ఎంత బాధపడుతున్నాడు, అసలు నేను ఎందుకు బాగయ్యానా అని బాధపడుతూ ఉన్నాడు. And the car was flying in the maximum speed. ఆ కారు ఎంత మాక్సిమం స్పీడ్ వెళ్ళాలి అంత వేగంగా వెళ్తుంది అది. It went to another palace. ఆయన మరొక ప్యాలెస్ కి వెళ్ళారు. The palace was so designed, even to the first floor the car can go. ఆ యొక్క ప్యాలెస్ ఎంత అద్భుతంగా డిజైన్ చేయబడిందంటే ఫస్ట్ ఫ్లోర్ లోకే చక్కగా కారు The వెళ్ళిపోతుంది. car can go inside the house also. ఆ ఇంటి లోపలికి కూడా కారు The వెళ్ళిపోగలుగుతుంది. car straight went, going all the way to another huge set of rooms. ఆ యొక్క చాలా పెద్ద పెద్ద రూములతో ఉన్నటువంటి ఆ ఏరియాకి వెళ్ళి కార్ ఆగింది. And the car stopped at one door. ఆ యొక్క ఒక డోర్ దగ్గర కార్ ఆగింది. Can you imagine the car is going inside the house to the first floor? మీరు ఆలోచించండి, కారు అలా ఇంటి లోపలికి ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోయింది. That is called palace. They can do anything. దాన్నే అంటారు ఒక పెద్ద భవనం, ప్యాలెస్, ఏమన్నా చేయగలుగుతారు వాళ్ళు. So the governor said, come on, let's go. గవర్నర్ అన్నాడు, రా వెళ్దాం. Sir, what's happening? సార్ ఏం జరుగుతుంది సార్? Shut up, follow me. నువ్వు మౌనంగా ఉండి నా అంటరా. And the cook was taken to the very special room of the entire house. ఆ యొక్క పూర్తి భవనంలోనే ఒక ప్రత్యేకమైన గదిలోకి ఈయన తీసుకుని వెళ్ళాడు. It was a bedroom. అది ఒక పడక గది. This cook was still confused. ఈ యొక్క వంట ఆయన ఇంకా ఆశ్చర్యపడ్డాడు. He never seen such a bedroom in his ఆయన lifetime. లైఫ్ లో అంత పెద్ద విశాలమైనటువంటి పడక గదిని ఆయన ఎప్పుడు చూడలేదు. And the governor took this fellow still inside. ఆయన ఇంకా లోపలికి తీసుకొని వెళ్తూనే ఉన్నాడు. Behind the curtains there was a huge bed. The old lady was lying down. అక్కడ కర్టన్స్ వెనక ఒక పెద్ద మంచం ఉంది, అక్కడ ఒక ముసలావిడ పడుకొని ఉంది. And the governor said, గవర్నర్ అంటున్నాడు, this is my mother-in-law. ఈమె నా అత్తగారు. I love her so much. మా అత్తగారు అంటే నాకు చాలా She ఇష్టం. is not able to walk for so long. ఆ యొక్క అత్తగారు ఎంతో కాలముగా లేచి నడవలేకపోతుంది. All the medicines failed. అన్ని మందులన్నీ విఫలమైపోయాయి. But I know that lady, that the mantra that lady said has some power. అయితే నాకు తెలుసు ఆ యొక్క స్త్రీ ఎవరో వచ్చి కొన్ని మంత్రం వేసిందిగా దానిలో శక్తి ఉందని నాకు అర్థమైంది. Do you know what she prayed? ఆవిడ నీకు తెలుసా ఏం ప్రార్థన Yes, చేసిందో? sir, I know, I remember. ఆయన అన్నాడు, అవును నాకు తెలుసా అండి ఏం ప్రార్థన Okay, చేసిందో. now do that same prayer for my mother-in-law. ఆయన అన్నాడు, ఇప్పుడు నువ్వు అదే ప్రార్థన నా అత్తగారి కోసం చేయి అన్నాడు. Sir, I am not a Christian. ఆయన అన్నాడు, నేను క్రైస్తవుని కాదు సార్, Sir, I don't know how to pray. నాకు తెలియదు సార్ ఎట్లా ప్రార్థన చేయాలో. Just repeat what that lady did for you. ఆ స్త్రీ నీతో ఏం చెప్పిందో అదే మాటలు ఆయనకు చెప్పన్నాడట. It's an order from the governor. అది ఒక గవర్నర్ నుంచి వస్తున్న ఒక అధికారపూర్వకమైన He said, ఆర్డర్. ఆయన అన్నాడు, సరే సార్. And the governor said, lay hand upon my mother-in-law. ఆయన చెప్పాడు, మా అత్తగారి మీద తల మీద చేయబెట్టు. Sir, how can I touch your mother-in-law? నేను ఎలా మీ మదర్ ఇలా టచ్ చేయగలుగుతా That అత్తగారు? lady laid hand upon your head. నో, ఆ స్త్రీ నీ తల మీద చేయి పెట్టింది కదా. I was watching everything. నేను అన్ని చూస్తున్నాను. Go and do it. నువ్వు వెళ్ళి అదేలాగా చెయ్యి. Yes, sir. Yes, sir. ఆయన వణుకుతూ వెళ్ళాడు. And the governor said, గవర్నర్ అన్నాడు, close your eyes. కళ్ళు మూసుకో. Why, sir?
Why? ఎందుకు? That lady was closing her eyes. ఆ స్త్రీ కూడా కళ్ళు మూసుకుంది కాబట్టి. Okay, sir, I close my eyes. ఓకే, కళ్ళు మూసుకుంటాను Now సార్. repeat the prayer. అయితే నువ్వు తిరిగి అదే ప్రార్థన చెప్పు. This cook was holding his life in his hand and making this prayer. తన ప్రాణమంతా తన చేతిలో పెట్టుకొని ఆ ప్రార్థన చేశాడు. In the name of the Lord Jesus Christ, rise up and walk. యేసు క్రీస్తు నామములో లేచి నడువు. And this lady got up from the bed. ఆ స్త్రీ యొక్క పడక మీద నుంచి లేచింది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. It is a real incident, my friend. ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన అండి సహోదరులారా. The governor fell down to the ground ఆ యొక్క గవర్నర్ నేల మీద సాష్టాంగపడ్డాడు. and said, Jesus Christ is the Lord. ఆయన అన్నాడు, యేసు ప్రభు దేవుడై ఉన్నాడు. Jesus Christ is the Lord. యేసు ప్రభు దేవుడై ఉన్నాడు. You know something? మీకు విషయం తెలుసా? God can use anyone anytime. దేవుడు ఎవరినైనా ఎక్కడైనా వాడుకోగలుగుతాడు. Amen. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Why I brought this story to you? ఎందుకు మీకు ఈ సంగతిని చెప్తున్నానంటే, Many a times the heaven is compelled to do something, certain things to happen in this world. చాలా సార్లు దేవుని రాజ్యము బలవంత పెట్టబడుతుంది కొన్ని పనులు చేయడానికి. The heaven is compelled to use some people. దేవుని రాజ్యము ఖచ్చితంగా కొంతమందిని వాడుకోవడానికి సిద్ధపడుతుంది. It is not in your choice anymore. అది నీ అవకాశాల్లో ఉన్నది కాదు. So now God is not going to discuss with you what is he going to do through you. దేవుడు నీ ద్వారా ఏం చేయబోతున్నాడో దానితో దేవుడు సంభాషణ పెట్టుకోడు. He is going, the heaven is going to compel every one of you to do something for God. అయితే దేవుని యొక్క రాజ్యం ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక ఒత్తిడిని తీసుకొని The వస్తుంది. compulsion of God. అది దేవుని యొక్క ఖచ్చితత్వం, దేవుని యొక్క ఒత్తిడి అన్నమాట. I am going to use two words today in the sermon. ఈ యొక్క ప్రసంగంలో ఈ రోజు రెండు విషయాలు One is చెప్పాలనుకుంటున్నాను. the compassion of God. ఒకటి దేవుని యొక్క కనికరము, Another is the compulsion of God. రెండోది దేవుని యొక్క ప్రాముఖ్యమైన అవసరత. Okay, say with me, compassion అందరు చెప్పండి, అదో కనికరము and compulsion. అలాగే ఖచ్చితత్వము. God has a great compassion for this whole world. దేవుడి యొక్క లోకమంతటి మీద గొప్ప కనికరాన్ని కలిగి ఉన్నాడు. So John 3:16 says, God so loved the world. యోహాను 3:16 చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. And 1 John chapter 4 verse 11. మొదటి యోహాను రాసిన పత్రిక 4:11. 1 John chapter 3 verse 16. మొదటి యోహాను రాసిన పత్రిక 3:16. The Bible says he loved us first. బైబిల్ చెప్తుంది దేవుడే మనల్ని మొదటిగా So we ప్రేమించెను. are indebted to show our love to everyone to the point of even death. మనము మరణం వరకు కూడా కలగడానికి కారణం అదే అయిందన్నమాట. The compassion of God in this world is so huge. ఆయన కనికరం మన మీద చాలా ఎక్కువగా ఉంది. And God cannot do anything to them without you and me, the church. దేవుడు ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటే మనం లేకుండా, సంఘం లేకుండా ఏది చేయాలనుకోడు. And Bible says, Ephesians chapter 3 verses 9 and 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:9-10లో బైబిల్ ఏం చెప్తుందంటే, God manifests his wisdom and power to the world only through the church. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు తన యొక్క జ్ఞానము ఈ లోకములో కేవలం తన సంఘము ద్వారానే ప్రత్యక్షపరుస్తాడట. So God will not do anything in this world without his church. ఆయన సంఘము లేకుండా దేవుడి లోకంలో ఏది చేయాలనుకోవడం లేదు. So there are two things we want to learn, compassion and compulsion. రెండోది మనం రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి దేవుని కనికరము, రెండు దేవుని యొక్క ఖచ్చితత్వమైనటువంటి విషయం. God has a great compassion for this entire world. ఈ ప్రపంచం అంతటి మీదకి దేవుడు తన కనికరాన్ని కలిగి ఉన్నాడు. He is a God of compassion. ఆయన కనికర పూర్ణుడైన దేవుడు. Psalm 112 verse 4. కీర్తన 112:4. And also James chapter 5 verse 11. యాకోబు రాసిన పత్రిక 4:5. Matthew chapter 14 verse 14. మత్తయి సువార్త 14:14. Our God is a God of great compassion. దేవుడు చాలా కనికర పూర్ణుడైన దేవుడై He ఉన్నాడు. moves in compassion. ఆయన కనికరముతో కదిలేవాడై He ఉన్నాడు. wants to do so many things for his people out of his compassion. ఆయన తన కనికరము చొప్పున తన ప్రజలకు ఎన్నో పనులు చేయాలనుకునేవాడై ఉన్నాడు. And to show the compassion, ఆయన తన కనికరాన్ని he చూపిస్తున్నాడు. wants some people. అలాగే ఆయనకి కొంతమంది కావాలి. For those people, ఆ యొక్క ప్రజల ద్వారా God is having a compulsion over them to do something. వారి ద్వారా వారి కొరకు దేవుడు కొన్ని పనులు చేయాలన్నటువంటి ఒక ప్రేరణతో
ఒక ఖచ్చితత్వంతో దేవుడు ఉన్నాడు. You are compelled to be blessed. నీవు ఖచ్చితంగా దీవించబడేటట్టుగా That you చేస్తాడు. shall be a blessing for everybody. అది అందరికీ దీవెనకరంగా That మారడానికి God is going to compel the powers of darkness to get out of your life. సాతాను యొక్క అధికారపు శక్తులు లోకపు శక్తులు నీ నుంచి వెళ్ళిపోయేటట్టుగా దేవుడు దాన్ని ఖచ్చితంగా నిర్ణయిస్తాడు. I want to be very sure you understand the subject, compulsion and compassion. నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను, కనికరము అలాగే దేవుని యొక్క ఖచ్చితత్వం కోసం మీరు అర్థం చేసుకోవాలి. God will lead you through some parts of compulsion that he will show his compassion to the people. దేవుడు కొన్ని మార్గాల గుండా మనల్ని తీసుకొని వెళ్ళడానికి కారణం ఏంటంటే తన కనికరాన్ని చూపించడానికి. We were preaching the gospel in Tanzania. టాంజానియాలో సువార్త ప్రకటిస్తుండగా And we were applying for a very huge ground to preach the gospel. మేము సువార్త ప్రకటించడానికి ఒక పెద్ద గ్రౌండ్ ని మేము అప్లై చేశాం. Usually every year the government will say yes, you can conduct. ప్రతి సంవత్సరము గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సరే మీరు అక్కడ మీటింగ్స్ ఏర్పాటు But చేసుకోవచ్చు that పర్మిషన్ ఇస్తుంది. year the government said no, we will not give you that ground. అయితే ఆ సంవత్సరము గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మేము ఆ గ్రౌండ్ ఇవ్వమని చెప్పింది. I don't know why they changed the place of the meeting. నేను చాలా అనుకున్నాను ఎందుకు ఆ యొక్క మీటింగ్ యొక్క స్థలం మార్చబడింది. We said okay, any ground is okay. మేము అన్నాం ఓకే ఏదైనా పర్వాలేదు, ఏ గ్రౌండ్ అయినా మాకు And కాదు. we were allotted prison's ground. మాకు ఒక చెరసాల ఉన్నటువంటి గ్రౌండ్ మాకు ఇవ్వబడింది. If you put the stage like this, you will see the gate of the prison in front of you. మేము ఇక్కడ స్థలం ఇక్కడ మన స్టేజ్ ఉందంటే ఎదురుగుండా అలా మనకు చెరసాల కనబడుతుంది. You know, full of rubbish in the ground. ఆ యొక్క గ్రౌండ్ అంతా కూడా జైలు యొక్క గ్రౌండ్ అంతా కూడా We చెత్తతో took నిండిపోయింది. 7 days to clear the ground. ఆ యొక్క జైలు యొక్క గ్రౌండ్ ని క్లియర్ చేయడానికి 7 రోజులు పట్టింది. Very dusty area. చాలా దుమ్ముతో నిండి ఉంది. Nobody will be happy to come there. ఎవ్వరు అక్కడికి వచ్చి కూర్చోవాలని ఇష్టపడరు. We were compelled to conduct the meeting there. మేము తప్పక ఖచ్చితంగా ఆ పని యొక్క మీటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. Only 200 or 300 people came. ఆ రోజు ఆ మీటింగ్స్ కి కేవలం 200-300 మంది మాత్రమే We వచ్చారు. expected 5,000. మేము 5,000 మందిని కోరుకున్నాం. Even the choir members were 20-30 people. అక్కడ మాకున్నటువంటి క్వైర్ వాళ్ళే 20-30 మంది ఉన్నారు. They usually start the meeting at 3 o'clock, they end by 6 o'clock. వాళ్ళు మామూలుగానే 3 గంటలకు స్టార్ట్ చేసి 6కి క్లోజ్ So చేస్తారు. we should be there by 2 o'clock. మేము 2 గంటలకు అక్కడ మీటింగ్ లో ఉండాలి. One side the sun, the other side the dust. Oh, it was not that easy. ఒక పక్క నుంచి విపరీతమైన ఎండ, మరో పక్కన దుమ్ము, అబ్బో అది భరించలేకుండా ఉంది. Anyway, the meeting took place. ఎలాగైనా ఆ మీటింగ్ జరిగించాం. 3 days the Holy Spirit of God was so powerfully moving. ఆ యొక్క మీటింగ్స్ లో 3 రోజులు పరిశుద్ధాత్మ దేవుడు శక్తివంతంగా But it పనిచేస్తూ was ఉన్నాడు. a failure. కానీ మా దృష్టిలో అది ఓటమి పాలైన మీటింగ్. Only few hundred people came to the meeting. ఎందుకంటే ఆ మీటింగ్ లో కేవలం కొంతమంది మాత్రమే వచ్చారు. Only 30-40 people accepted Jesus. ఆ యొక్క మీటింగ్ లో 40-50 మంది యేసు ప్రభుని అంగీకరించారు. Only few healings took place. కేవలం కొంతమంది మాత్రమే బాగయ్యారు. Very few testimonies. కొన్ని మాత్రమే సాక్ష్యాలు My విన్నాం. heart was broken. మా హృదయం విరిగిపోయింది. The pastor's heart was broken. ఆ యొక్క మీటింగ్ అరేంజ్ చేసిన పాస్టర్ గారి హృదయం We విరిగిపోయింది. felt it was a great waste of time. ఆయన అనుకున్నాడు ఎంత సమయం వేస్ట్ చేశామనిపించింది. Monday in the afternoon, సోమవారం రోజు we were మధ్యాహ్నం just sitting and talking. మేము కూర్చొని మాట్లాడుతూ ఉండగా A police officer came with his uniform. పోలీస్ ఆఫీసర్ గారు తన యొక్క యూనిఫామ్ తోనే మా దగ్గరికి వచ్చాడు. And he wanted to meet us. ఆయన మమ్మల్ని కలవాలనుకున్నాడు. He came and sat down on the ground, on the floor. ఆయన వచ్చి ఆ యొక్క పోలీస్ ఆఫీసర్ గారు వచ్చి నేల మీద కింద He was కూర్చున్నాడు. not willing to sit on the chair. ఆయన కనీసం చైర్ లో కూడా కూర్చోవాలని ఇష్టపడలేదు. A man of dignity. ఆయన ఒక డిగ్నిటీ కలిగినటువంటి ఒక వ్యక్తి. He straight away asked me a question. ఆయన స్ట్రైట్ గా ఒక ప్రశ్న వేశాడు. Sir, do you think your meeting is a failure? ఆయన అడుగుతున్నాడు, సార్ మీ మీటింగ్ ఓడిపోయిందంటే ఓటమి పాలింది మీరు అనుకుంటున్నారా? I said yes. నేను అన్నాను అవును. It is the greatest failure in my life. ఆయన అన్నాడు నా యొక్క జీవితంలో ఇది ఒక పెద్ద ఓడిపోయిన మీటింగ్ ఇది. And he said no, you are wrong. ఆయన అన్నాడు కాదు సార్ ఇది కాదు, You are wrong. మీరు రాంగ్. How do you say that it's wrong? నేను అన్నాను ఎలా చెప్పగలుగుతున్నది రాంగ్ అని. He said ఆయన అన్నాడు inside the jail there were 3,000 unforgivable prisoners. ఆయన అన్నాడు ఆ జైలు లోపట 3,000 మంది క్షమించబడని నేరస్తులు అక్కడ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. And the laundry people, medical people, అక్కడ ఉన్నటువంటి లాండ్రీ వాళ్ళు, మెడికల్ కి and సంబంధించిన the వాళ్ళు, kitchen people, అక్కడ వంట చేసే వాళ్ళు, and police people, పోలీస్ వాళ్ళు, some doctors. డాక్టర్లు ఉన్నారు.
If you electricians, ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు. if you combine all of them, there are 6,000 people inside the walls. మేము గనక వాళ్ళందరినీ లెక్క పెడితే ఆ గోడల లోపట 6,000 మంది ఉన్నారు. All the 3 days the gospel was going into the cells of the jail to reach out the ears of all the 6,000 people inside. ఈ 3 రోజుల మీటింగ్ జరిగిన కార్యం ఏంటంటే దేవుని సువార్త బార్ల లోపట అంటే చెరసాల లోపట ఉన్న వారికి వెళ్ళి అక్కడ వారి హృదయాలు కదిలించడం మొదలుపెట్టింది. Nobody can go inside and preach. ఎవరు లోపలికి వెళ్ళి సువార్తను ప్రకటించలేరు. Hallelujah. హల్లెలూయా. But the sound from the speaker was going inside. కానీ ఆ యొక్క పాటలు ఆ యొక్క ప్రసంగాలు అనేవి లోపలికి వెళ్తూ ఉన్నాయి. When the choir was singing, they were also singing. ఇక్కడ క్వైర్ వాళ్ళు పాటలు పాడుతుంటే లోపల వాళ్ళు కూడా పాటలు పాడుతూ When he ఉన్నారు. said hallelujah, they said hallelujah. ఇక్కడ వీళ్ళు హల్లెలూయా అంటే అక్కడ వాళ్ళు హల్లెలూయా చెప్తూ ఉన్నారు. When he said amen, they said amen. ఇక్కడ మేము ఆమేన్ అంటే అక్కడ వాళ్ళు ఆమేన్ అంటున్నారు. You never heard them, they are inside. వారు లోపట ఉన్న విషయం మనకు తెలియదు, మనం వినలేదు. But we could hear you all very well, my dear friends. కానీ మేము వినగలుగుతున్నాం, చాలా జాగ్రత్తగా అన్ని మేము గమనించగలిగాం. Pin drop silence for all 3 days. 3 రోజులు లోపల చెరసాలలో పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. No fights, no arguments for 3 days. 3 రోజులు ఎవరు గొడవ పడలేదు, ఎవరు వాదనలు పెట్టుకోలేదు. Now on Monday, ఇప్పుడు సోమవారం రోజున they are waiting for a meeting. వాళ్ళు మీటింగ్ కొరకు ఎదురు చూస్తున్నారు. I told them meetings are over. నేను అన్నాను మీటింగ్స్ అయిపోయాయి. I mean the policemen told them meetings are over. పోలీసులు చెప్పారు, మేము అడిగితే అక్కడ మీటింగ్ అయిపోయింది They were అన్నారు. crying. వాళ్ళు ఏడుస్తున్నారు. Can we not hear the word of love again? మేము దేవుని వాక్యము ప్రేమను గురించి మరలా వినలేమా అని Can we ఏడుస్తున్నారు. not hear the word? Still there is a hope and future for you. మరలా మనకు ఒక నిరీక్షణ, ఒక రక్షణ ఉందన్న మాటలు వినలేమా అని ఏడుస్తున్నారు. Can't we hear the word again? Still God can forgive and bless you. దేవుడు మమ్మల్ని క్షమించగలుగుతాడు, దేవుడు మమ్మల్ని బాగు చేయగలుగుతాడన్న మాట మరలా మేము వినలేమా అని ఏడుస్తున్నారు. Can we not hear the word of healing anymore? మేము స్వస్థతకు సంబంధించిన మాట మరలా వినలేమా అని ఏడుస్తున్నారు. Can we not hear about the heavenly blessings anymore? పరలోకపు దీవెనల కోసం వినలేమా అని ఏడుస్తున్నారు. The police inspector said, ఆ యొక్క పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పారు, sorry, the meetings are over. సార్ మీటింగ్స్ అయిపోయాయి, But you children can follow what the preacher said. కానీ పిల్లలారా మీరు ప్రీచర్ ఏం చెప్పారో అవన్నీ మీరు ఫాలో చేయండి అని చెప్పాడట వాళ్ళకి. You know something? మీకు తెలుసా ఒక విషయం? Almost everyone will be hanged one day. They were all unforgivable prisoners. అక్కడ ఉన్న వారందరూ కూడా ఒక రోజున ఉరి శిక్ష తీయబడేవారు, వారికి క్షమాపణ లేని ఖైదీలు దానిలో ఉన్నారు. Except 2 people, 2,998 people were forgiven by the government. Forgiven by the government. Government said no hanging. ఇద్దరు తప్ప 2,998 మంది క్షమించబడ్డారట ప్రభుత్వం చేత. Hallelujah. హల్లెలూయా. And approximately 285 individuals took baptism. 2,285 approximately. అప్రాక్సిమేట్లీ వాళ్ళు బాప్తిజానికి నిలబడ్డారండి. And they joined the Bible college. వాళ్ళు బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యారు. And a Bible teacher was allowed to go and preach the Bible every week afterwards. బైబిల్ యొక్క టీచర్ని లోపలికి వారానికి ఒకసారి వెళ్ళి బోధించడానికి పర్మిషన్ ఇవ్వబడింది గవర్నమెంట్ నుంచి. Many became pastors. చాలా మంది దానిలో పాస్టర్స్ గా మారారు. One man who killed more than 6 people, 6 మంది కంటే ఎక్కువ మంది చంపిన వ్యక్తి, he was also forgiven by the government. ఆయన కూడా గవర్నమెంట్ ద్వారా క్షమించబడ్డాడు. Now he is a bishop in Cameroon. ఆయన కెమెరూన్ లో బిషప్ గా ఉన్నాడు ఇప్పుడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఇంత అద్భుతం ఎలా గుర్చబుద్ధి అవుతుందండి. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. The more you go close to God, more your options are going less. నీవు దేవునికి దగ్గరగా వెళుతున్న కొలది నీకు అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. You want to run away from this Cherlapalli and settle down in America maybe. నీవు ఇక్కడ నుంచి చర్లపల్లి నుంచి పారిపోయి వెళ్ళిపోయి అమెరికాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నావేమో. Maybe you wanted to marry a collector and be in the government office and become collector amma one day. నువ్వు ఒకవేళ కలెక్టర్ని పెళ్లి చేసుకుని నువ్వు కూడా గవర్నమెంట్ ఆఫీస్ లో ఒక కలెక్టర్ గా ఉండాలనుకుంటున్నావేమో. Maybe you wanted to just get married to a man in United Kingdom and settle down there. లేకపోతే యూకే లో ఎవరో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని అక్కడ సెటిల్ అయిపోవాలని నువ్వు అనుకుంటున్నావేమో. Many of our dreams have been rejected by God. చాలా మన కలలన్నీ కూడా దేవుడి చేత తృణీకరించబడతా ఉంటాయి. Our plans have been dismantled by God. మన యొక్క ఆలోచనలు, మన యొక్క ప్లాన్స్ అన్ని కూడా భగ్నం చేయబడతా ఉంటాయి.
He never moves according to your need, but according to the need of his own plan and his heart. ఆయన ఎప్పుడు నీ అవసరాన్ని బట్టి కదలడు కానీ దేవుడు ఎప్పుడు కూడా తన అవసరాన్ని బట్టి తన ఆలోచన బట్టి మన జీవితంలో కదులుతా ఉంటాడు ఆయన. 7 billion people need God. 7 బిలియన్ల ప్రజలకు దేవుడు కావాలి. But few thousand people God needs. కానీ కొన్ని వేల మందికే దేవుడు వారికి అంటే వారికి దేవుడు కావాలి. I used to be attending Dr. D.J. Dinakaran's programs and great meetings like a volunteer or as a counselor. I would be doing something. నేను డీజే దినకరన్ గారి యొక్క మీటింగ్స్ కి అటెండ్ అవుతుండేవాడిని, వాలంటీర్ గాను, కౌన్సిల్ చేసేవాడిగా ఎన్నో కార్యక్రమాల్లో చాలా విరివిగా వెళ్తా ఉండేవాడిని. I was so passionate to run through the crowd and pray for people. నేను కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉండేవాడిని. And so many people came to the front to the altar call. చాలా మంది కూడా యొక్క చివరి పిలుపుకి అందరూ కూడా స్టేజ్ దగ్గరికి వస్తూ ఉండేవారు. Go to them, what's your name sir, what's your phone number? మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మీ పేరు ఏంటండి, మీ ఫోన్ నెంబర్ ఏంటని అని రాసుకునే వాళ్ళం. Hey, don't disturb me, and they'll be looking at the platform. వాళ్ళని మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, మేము అక్కడే చూస్తున్నాం మమ్మల్ని. We won't spare them. Somehow we'll get the name and phone number. ఎలాగైనా వారిని వదిలిపెట్టాం, ఎలాగైనా వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవాలి. And also we used to ask them, why are you here in the front? మేము అడుగుతాం, నువ్వు ఎందుకు ముందుకు వచ్చావని అడుగుతాం వాళ్ళని. Many times the answer was very disappointing. చాలా సార్లు మాకు ఇచ్చే జవాబు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేది. We thought they come to accept Jesus to the front. వాళ్ళు అంటారు, మేము అంటే చాలా సార్లు అనుకుంటాం మేము యేసయ్యను అంగీకరించడానికి ముందుకు వచ్చామని వాళ్ళు అంటారు అనుకున్నాం. Many will say, no, we want to see the preacher's face. It's very clear now. చాలా మంది ఏం చెప్పేవారంటే మేము కేవలం ఆ ప్రీచర్ ముఖాన్ని చూడడానికి వచ్చాం, ఎందుకంటే దూరం నుంచి సరిగ్గా కనబడతలేదు, దగ్గరికి వచ్చామన్నారు. We want to see Uncle DJ's face. మేము అంకుల్ డీజేస్ గారి ముఖం చూడడానికి వచ్చామనే వాళ్ళు. Sometimes he will look at us. ఆయన మమ్మల్ని చూస్తాడు. Sometimes he may feel like calling us. ఆయన మమ్మల్ని చూసి పిలుస్తాడేమో అని వచ్చాం. Sometimes he see us crying. ఆయన మమ్మల్ని చూసి he will move in ఏడుస్తాడేమో. compassion to pray for us. ఆయన మమ్మల్ని చూసి ఏడ్చేని కనికరంతో నింపబడి ప్రార్థన చేస్తాడేమో అని వచ్చాము. And many told me, we have come to the front to see the preacher's face very closely. చాలా మంది నాతో ఏం చెప్పారంటే మేము ఆ సభ దగ్గరికి ఎందుకు వచ్చామంటే ఆ ప్రీచర్ ముఖం చూసి వెళ్ళడానికి వచ్చాము. So 500,000 people in one meeting. 5,000 మంది ఒక మీటింగ్ లో 5 lakhs ఉండొచ్చు. of people. 5 లక్షల మంది ఉండొచ్చు. That's the approximate crowd we always see. మేము ఎప్పుడు కూడా 5 లక్షల మంది మామూలుగా చూసేవాళ్ళం Out క్రౌడ్స్ of లో. 5 lakhs people, 5 లక్షల మందిలో నుంచి almost everyone అంటే దాదాపు అందరూ came to the meeting for something from God. అందరూ కూడా దేవుడి దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకోవడానికి వచ్చేవారే. They want forgiveness from God. వాళ్ళు దేవుడి దగ్గర నుంచి క్షమాపణ కోసం They want వచ్చేవారు. deliverance from God. వాళ్ళు దేవుడి దగ్గర నుంచి విడుదల కోసం They వచ్చేవారు. want wisdom from God. దేవుడి దగ్గర నుంచి జ్ఞానం కొరకు Healing వచ్చేవారు. from God. They want స్వస్థత కొరకు something వచ్చేవారు. from God. ఏదో ఒకటి దేవుడి దగ్గర నుంచి పొందుకోవడానికి వచ్చేవారు. Lord, what shall you do for me? దేవా నా కొరకు నువ్వు ఏమి చేస్తావు? What will you do for me? నా కొరకు నువ్వు ఏం That చేస్తావు? was the request of the whole crowd. మొత్తం అక్కడ ఉన్నటువంటి సభ అందరి యొక్క ఆలోచన ఆశ అదొక్కటే. In that small, in big meeting there is a small crowd. ఆ యొక్క పెద్ద మీటింగ్ లో ఒక చిన్న గుంపు ఉంటుంది. That crowd is like you and me. ఆ చిన్న గుంపు నీలాగా నాలాగా. And asking God, ఆ దేవుణ్ణి అడుగుతుంది, Lord, what shall I do for you? దేవా నేను నీ కొరకు ఏమి చేయాలి అని అడుగుతున్న ఒక What చిన్న shall I గుంపు. do for? What do you want? దేవా నా నుంచి నీకేం కావాలి, నేనేం చేయాలని అడుగుతున్న గుంపు. 5 lakhs people are asking God, God, what will you do for us? 5 లక్షల మంది దేవా నువ్వు నాకేం చేస్తున్నావు అని అడుగుతున్నారు. But 500 people there is saying, Lord, what shall we do for you? కానీ దానిలో 500 మంది దేవా నేను నీ కొరకు ఏమి చేయాలని అడుగుతున్న వారు ఉన్నారు. Acts chapter 9 verse 6 the Bible says, అపోస్తల కార్యం 9:6 బైబిల్ it చెప్తుంది. was the question of St. Paul to God. ఈ యొక్క పరిశుద్ధ పౌలు గారు వేస్తున్నటువంటి ప్రశ్న ఇది. Lord, దేవా what do you want me to do? నేను ఏమి చేయాలని నువ్వు అనుకుంటున్నావు? What shall I do for you? నేను నీ కొరకు ఏం చేయాలి? Today we are going to ask that question with God. ఇదే ప్రశ్న దేవుని రోజు మనం అడగబోతూ ఉన్నాం. Lord, what should I do? దేవా నేను ఏం చేయాలి? Why did you create me in this world? నన్ను ఈ లోకంలో ఎందుకు సృష్టించావు? Why the salvation? ఎందుకు నాకు రక్షణ ఇచ్చావు? Hebrews chapter 2 verses 3 and 4 say, హెబ్రీయులకు రాసిన పత్రిక 2, 3, 4 చెప్తుంది. such a great salvation, ఎంత గొప్ప రక్షణ, confirmed by the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ వరముల ద్వారా నిర్ణయించబడిన రక్షణ. Oh, the great salvation with the power of the Holy Spirit. గొప్ప రక్షణ పరిశుద్ధాత్మ ద్వారా వచ్చింది. 2 Thessalonians 1:5 says, 2 తెస్సలోనికలు 1:5 the రాయబడింది. gospel came not only with word but with the power. సువార్త కేవలం మాట మాత్రమే కాదు, దేవుడి శక్తి ద్వారా వచ్చింది. Power. శక్తి. 13:4 book of Acts the Bible says, అపోస్తల కార్యం 13:4 చెప్తుంది.
చెప్తుంది. The word of God came with power, దేవుని వాక్యము శక్తిగా వచ్చింది. with signs and wonders to confirm the good word of God. దేవుని యొక్క మంచి వాక్యము ప్రజల్లో నెరవేర్పు కొరకు అద్భుతాలు స్వస్థతల రూపంలో వచ్చింది. Mark chapter 16, 19 and 20 the Bible మార్కు says. సువార్త 16, 19, 20 చెప్తుంది. They went around everywhere preaching the gospel and God was with them to confirm with signs and వారు wonders. బయలు అందరికి సువార్త ప్రకటిస్తూ ఉండగా దేవుడు అద్భుతముల ద్వారా చెప్పబడిన వాక్యాన్ని నెరవేర్చాడు, స్థాపించాడు. And 59:21 book of Isaiah the Bible says. యెషయా గ్రంథం 59:19లో The word in your mouth, వాక్యము నీ నోటిలో, my word that is in your mouth, నా మాట నీ నోటిలో, my anointing that is upon your head నా యొక్క అభిషేకం నీ తల పైన will never leave you. అది ఎప్పటికీ నిన్ను వదలదు, Will never leave you. ఎప్పటికీ నిన్ను Will విడిచిపెట్టదు, never leave your children. ఎప్పటికీ నీ పిల్లల్ని Will వదిలిపెట్టదు, never leave your grandchildren. ఎప్పటికీ నీ యొక్క ముని మనవళ్ళని వదిలిపెట్టదు, Never leave your great grandchildren. నీ యొక్క ముని మనవల యొక్క పిల్లల్ని కూడా వదిలిపెట్టదు. That is the covenant I have made with you. అలాంటి నిబంధన నేను మీతో చేశాను. It is a covenant with God. అది దేవునితో చేయబడినటువంటి నిబంధన. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. God has made a covenant with you. దేవుడు తన నిబంధన మనతో చేశాడు. The word that you have upon the mouth నీ నోటిలో ఉన్నటువంటి ఆ దేవుని మాట will never leave you. అది ఎప్పటికీ నిన్ను వదిలిపోదు. You know something, you are reading 100 chapters in the Bible. మనం బైబిల్లో 100 అధ్యాయాలు చదువుతున్నాం అనుకోండి. You know the power of the magic of the word of God. మీకు తెలుసా దేవుని మ్యాజిక్ కి, దేవుని వాక్యానికి ఉన్నటువంటి ఆ మ్యాజిక్ It will శక్తి ఏంటో never తెలుసా? leave you. అది ఎన్నడూ నిన్ను వదిలిపోదు. It will never leave నిన్ను you. ఎన్నడూ విడిచిపోదు. You may leave it, but it will never leave you. నీవైనా వదిలేచ్చేమో కానీ అది నిన్ను విడిచిపోదు. Gospel will never leave you. అది నిన్ను వదిలిపోదు. The promise of God will never leave you. సువార్త వాగ్దానం నిన్ను విడిచిపోదు. Oh, the anointing will never leave you. అభిషేకం నిన్ను విడిచిపోదు. The calling of Jesus will never leave you. దేవుని పిలుపు నిన్ను విడిచిపోదు. The command of God will never leave you. దేవుని యొక్క ఆజ్ఞ నిన్ను వదిలిపోదు. It will continue to the children and grandchildren. అది పిల్లలకు వారి పిల్లల వరకు కొనసాగుతుంది. Say one hallelujah to the Lord. ఒకసారి హల్లెలూయా చెప్దాం దేవుడికి. One more hallelujah to the అందరూ Lord. చేద్దాం హల్లెలూయా. No power in this world has got authority to take the word from your life. ఈ లోకంలో ఏ శక్తికి కూడా అధికారం లేదు నీకు ఇవ్వబడిన వాక్యం నీ దగ్గర నుంచి తీసివేయడానికి. And there was a great man called Jonathan Edwards. జోనథాన్ ఎడ్వర్డ్స్ అనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు. He was an Englishman in United States. యునైటెడ్ స్టేట్స్ లో ఆయన ఒక ఇంగ్లీష్ మ్యాన్ గా He ఉన్నాడు. was preaching the gospel all over. ఆయన అంతా తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. He shook England and United States. ఆయన ఇంగ్లాండ్ ని, యునైటెడ్ స్టేట్స్ ని కదిలించి వేశాడు. He was the most powerful preacher in the whole world. ప్రపంచమంతట్లో శక్తివంతమైన సువార్తికుడిగా ఉన్నాడు ఆయన. One day he was talking about the judgment of God. ఒక రోజు నేను తీర్పు కొరకు మాట్లాడుతున్నాను. People got so scared. చాలా భయపడ్డారు ప్రజలు. They were holding on to the pillars of the church saying, God, let us not go to hell anymore. అక్క ప్రజలు ఆ మాటలు విన్న తర్వాత ఇక మందిరం యొక్క ఏమంటారు పిల్లర్స్ ని పట్టుకొని గట్టిగా అంటున్నారు, దేవా మమ్మల్ని నరకానికి పంపకండి. The power was so much the husbands fell at the feet of the wives and asking for forgiveness. భర్తలు భార్యల కాళ్ళ మీద పడి వాళ్ళు క్షమాపణ అడుగుతున్నారు, మిమ్మల్ని బాధ పెట్టా మమ్మల్ని క్షమించు అని. And the person who was ringing the bell, trimming the church bell, ఒక వ్యక్తి ఆ యొక్క చర్చి యొక్క బెల్ ని మోగిస్తున్న వ్యక్తి, he forgot to ring the bell for so many hours. ఆయన ఆ యొక్క చర్చి బెల్ కొట్టడం మర్చిపోయాడు కొన్ని గంటల సేపు ఆ వాక్యం విన్న తర్వాత. Oh, the whole village thought something wrong with the church, something so serious. No bell coming from the church. ఆ యొక్క గ్రామంలో The sound ఉన్నవారు, of the bell, the chiming of the bell. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చర్చ్ బెల్ మోగించేవాడు మోగించకపోతే ఏదో జరుగుతుందని చెప్పి అందరూ ఆశ్చర్యపడిపోయారు. All came running to the church. ఏదో జరుగుతుందని ఊరంతా వచ్చింది ఆ చర్చ్ దగ్గరికి. People came to the church, never left the church. చర్చ్ దగ్గరికి వచ్చిన వాళ్ళు వెనక్కి పోలేకపోయారు. So powerful his sermon was. ఆ రోజు జరిగిన ఆరాధన ఎంతో శక్తివంతంగా ఉంది. People are holding on to the pillars and chairs of the church. ఆ యొక్క చైర్లను పట్టుకొని ఆ పిల్లర్స్ ని పట్టుకొని ప్రజలు ఏడుస్తున్నారు. Jonathan Edwards. జోనథాన్ ఎడ్వర్డ్స్ He died one day. ఒక రోజు ఆయన చనిపోయాడు. The day he died, ఆయన ఏ రోజు చనిపోయాడో there was one of the worst fellows in America. He was also hanged to die. Another man, thief. ఆ రోజు అంటే ఆ యొక్క దేశంలో Some ఊరేసుకొని bad man. He was చచ్చిపోయి he also died by punishment. అదే రోజు ఒక చెడ్డ ఆయన ఉరి తీయబడి చనిపోయాడు. It was on the same newspaper. అది కూడా అదే వార్తలో ఉంది. Jonathan Edwards passed away. జోనథాన్ ఎడ్వర్డ్స్ చనిపోయాడు. And so the VIP rowdy was also killed. అలాగే ఒక రౌడీ కూడా ఉరి తీయబడ్డాడు అని రెండు కూడా ఒకటే పేపర్ లో వచ్చాయి. And
people forgot it. అయితే ప్రజలు మర్చిపోయారు. So many years later, చాలా ఏండ్ల తర్వాత there was a student in theology making studies about Jonathan Edwards. అయితే ఒక థియాలజీ స్టూడెంట్స్ ఆ జోనథన్ ఎడ్వర్డ్స్ కోసము కొన్ని స్టడీస్ చేస్తూ He was ఉన్నారు. collecting the old newspapers. ఆయన పాత న్యూస్ పేపర్లు అన్ని కూడా కలెక్ట్ చేస్తూ And ఉన్నారు. he saw, say, two people dying on the same page. ఆయన చూశాడు ఇద్దరు వ్యక్తులు ఒకే రోజు చనిపోవడాన్ని పేపర్లో. He wanted to know about the generations of these two people. ఆయన ఈ యొక్క ఇద్దరి ప్రజల యొక్క తరాలను ఏంటో చూద్దామని గమనించాడు. And it's a study. అది ఒక స్టడీ అన్నమాట. He picked up 1,000 people from Jonathan Edwards' generation. జోనథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి వ్యక్తి నుంచి వచ్చినటువంటి ఒక 1000 మందిని ఆయన తీసుకున్నాడు. And he also chose some people from this side. అలాగే ఈ యొక్క ఉరి తీయబడి చంపబడిన వ్యక్తి దగ్గర నుంచి ఒక 1000 మందిని ఆయన స్టడీ చేశాడు. At least we take number 100. కనీసం ఒక 100 మంది కొరకు ఆలోచన So చేద్దాం. there was a study made by this theological student. ఈ థియాలజికల్ స్టూడెంట్ ద్వారా చేయబడిన స్టడీ అన్నమాట. And you know, he found the truth. ఆయన ఒక సత్యాన్ని కనుగొన్నాడు. The descendants and the family members and generations of this evil man, ఈ యొక్క చెడ్డ వ్యక్తి ఉరి తీయబడిన వారి యొక్క పిల్లలు వారి యొక్క తరము కోసము most of them were still in jail. ఇంకా వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా చాలా మంది చెరసాల్లోనే ఉన్నారు. Many died on the way on the roads in accidents. చాలా మంది యాక్సిడెంట్లతో రోడ్ల మీద చనిపోయారు. Some are in hospitals. చాలా మంది హాస్పిటల్ అడ్మిట్ Some are అయిపోయారు. in permanent treatments. వాళ్ళు ఎప్పటికీ శాశ్వత కాలం పరిష్కారం Some కాని never రోగాలతో completed their పీడించబడుతున్నారు. studies. కొంతమంది చదువులు వదిలేశారు. Then he went to this side of the generation. అయితే అప్పుడు ఆయన జోనథన్ ఎడ్వర్డ్స్ వైపు ఉన్నటువంటి ఆయన పిల్లల్ని వాళ్ళు స్టడీ చేయడం మొదలు You పెట్టారు. know, I was reading those reports when I was a student. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఆ రిపోర్ట్స్ చదువుతూ ఉన్నాను. And it says అక్కడ చెప్పబడ్డది 95% of the generation of Jonathan Edwards preaching the gospel around the world. 95% వరకు యోనథాన్ ఎడ్వర్డ్స్ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రపంచమంతా వారు సువార్తను ప్రకటిస్తున్న వారిగానే ఉన్నారట. And hallelujah. హల్లెలూయా. Nobody was having a loan. ఆ యొక్క 95%లో ఎవ్వరికి లోన్ అనేది లేదు. Nobody failed in education. ఎవరు చదువుల్లో ఓడిపోలేదు. Nobody's marriage was broken. ఎవరి పెళ్లిళ్ళు విరిగిపోలేదు. This report shook the whole world. ఈ అబ్బాయి తీసుకొచ్చిన స్టడీ ప్రపంచాన్ని కదిల్చివేసింది. Oh, you are not a joke. నీవు ఒక జోక్ కాదండి. Your prayer is not a joke. నువ్వు చేస్తున్న ప్రార్థన ఒక జోక్ కాదు. It is going to save the whole generation for 3-4 generations. నీవు చేస్తున్న ఈ రోజు భక్తి ప్రార్థన నీ తర్వాత రాబోతున్న 3-4 తరాలని రక్షించే శక్తి కలిగినది. Hallelujah. హల్లెలూయా. No government can save your children. నీ యొక్క పిల్లల్ని ఏ ప్రభుత్వము కాపాడలేదు. No education can save them. వారిని ఏ చదువులు కూడా No రక్షించలేవు. employments can save them. ఏ ఉద్యోగాలు ఇచ్చేవారు But the వారిని word that is కాపాడలేరు. in your heart will save them. ఏ వాక్యం ఈ రోజు నీ హృదయములో ఉందో అదే వారిని కాపాడుతుంది. Hallelujah. హల్లెలూయా. 2 Timothy chapter 1 verse 5. 2 తిమోతిలు 1:5 St. Paul says, పౌలు గారు చెప్తున్నాడు, my son Timothy, నా కుమారుడా తిమోతి, your grandmother was a great believer. నీ యొక్క తాతమ్మ చాలా గొప్ప విశ్వాసి. The faith that she was having transferred to her mother. ఆమెకున్నటువంటి ఆ విశ్వాసమే నీ తల్లిలోకి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. The faith can be transferred. విశ్వాసం అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. And that faith now from your mother has come to you. ఆ యొక్క తల్లిలో ఉన్నటువంటి ఆ విశ్వాసమే నీలో కూడా వచ్చింది. Hallelujah. హల్లెలూయా. Your faith will not go in vain, it will travel to the generations. నీ విశ్వాసం అనేది వ్యర్థంగా పోయేది కాదు, నీ తర్వాత రాబోయే తరములలోనికి అది ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంది. Today he may be looking differently. ఈ రోజు నువ్వు ఒక విభిన్నమైన The వ్యక్తిగా word కనబడొచ్చు, of God will never leave him. కానీ దేవుని వాక్యం ఎన్నడూ నిన్ను ఒడిచిపోదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Maybe your hand has no power upon his life. మేబీ ఈ రోజు Your word has no power. నీ యొక్క మాటకి ఈ రోజు నీ జీవితంలో విలువ లేకపోయిండు, శక్తి లేకపోయిండు. Word of Jesus has power. కానీ దేవుని మాటకు మాత్రము శక్తి ఉంది. Exodus chapter 3 verse 12 and 4 verse 12. నిర్గమకాండం 3:12-14. The Lord said, I will be in your mouth and I will speak. దేవుడు అంటున్నాడు, నేను నీ నోటికి తోడుగా ఉండి నేను మాట్లాడతాను. Now I come to the main subject. నేను ముఖ్యమైనటువంటి సబ్జెక్టులకు వస్తాను. The more you close to God, నువ్వు దేవునికి దగ్గరగా వెళుతున్న కొలది more your choices will be very less. నీకున్నటువంటి అవకాశాలు చాలా తగ్గిపోతుంటాయి. God will not discuss with you
about everything. దేవుడు అన్ని నీకేం చేయబోతున్నాడో అవన్నీ ఎలా చేస్తానో అవన్నీ దేవునితో He డిస్కషన్ will పెట్టుకోడు. indirectly force you to be in a position. ఆయన కేవలం ఫోర్స్ చేస్తాడు నువ్వు ఎలా ఉండాలో అలా ఉండాలి. Forcing you to be in a family situation. ఆయన కుటుంబములో ఉండేటట్టుగా నిన్ను ఒత్తిడి చేస్తాడు. And forcing you to be in a job environment. నీవు ఒక మంచి ఉద్యోగం చేసేటువంటి వ్యాపారంలో ఉండేటట్టుగా ఆయన ఒత్తిడి The చేస్తాడు. business that you never want to do, you may force to do. నువ్వు ఏ వ్యాపారం చేయాలనుకోవట్లేదు అది చేయడానికి దేవుడు నిన్ను ఒత్తిడి చేస్తుంటాడు. You be sure about something. నీవు ఒక విషయం గురించి ఖచ్చితంగా తెలుసుకొని God ఉండాలి. is cornering you from every side to be in a particular time in particular place. దేవుడు నిన్ను నలు దిక్కుల నుంచి నిన్ను ఒక పర్టికులర్ ఏరియాలో స్థలంలో ఉంచుటకు ఆయన నిన్ను ఒత్తిడి చేస్తుంటాడు. Why? ఎందుకు? ఎందుకు? You are wanted there. ఎందుకంటే దేవుడికి నువ్వు కావాలి. Not that you want, but you are wanted. ఏదో నువ్వు అవసరమైన వాడివి కాదు, నువ్వు ప్రాముఖ్యమైన వాడిగా ఉండాలి. Not that you want Telangana, but Telangana wants you. నీకు తెలంగాణ అవసరం కాదు, తెలంగాణకే నువ్వు అవసరమైన వాడిగా You కావాలి. don't need Telangana, but Telangana needs you. నీకు తెలంగాణ కాదు, తెలంగాణకే నువ్వు అవసరమైన వాడిగా You మార్చుతాడు. don't want money, but money needs you. నీకు డబ్బు అవసరం కాదు, నీ డబ్బుకే నువ్వు అవసరమైనట్టుగా You మారుస్తాడు. don't want those relatives, but the relatives they need you. నీకు వాళ్ళు బంధువులు అవసరమని కాదు, బంధువులకే నువ్వు అవసరంగా దేవుడు మారుస్తాడు. And hallelujah. హల్లెలూయా. Somehow God will corner you to be in a position. ఎలాగో దేవుడు నిన్ను ఒక స్థలములో ఒక పొజిషన్ లో ఉన్నట్లుగా దేవుని మీ ఒత్తిడి తీసుకొని వస్తాడు. God will corner you to be in particular ministry. దేవుడు ఒక పర్టికులర్ పరిచర్యలో నువ్వు అలా ఉండాలని దేవుడు ఒత్తిడి తీసుకొని వస్తాడు. He will corner you to be in particular standard of life. నీ ఒక జీవితంలో ఒక స్టాండర్డ్స్ లో ఉండాలని దేవుడు నిన్ను ఒత్తిడి చేస్తుంటాడు. There must be reason for everything, my friends. ప్రతి దానికి ఒక కారణం ఉంది దేవుని స్నేహితులారా. One day the Lord Jesus said, we were planning to go to one country. ఒక రోజు మేము ఒక దేశానికి వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. I never bought a business class ticket in my life. నేను ఎప్పుడు కూడా బిజినెస్ క్లాస్ కొనలేదు నా I జీవితంలో. take the economy class all నేను the ఎప్పుడు time. కూడా ఎకానమీ క్లాసే తీసుకుంటాను. One day the Lord inspired us to buy a business class ticket. ఒక రోజు దేవుడు మమ్మల్ని చెప్తున్నాడు, మాకు ప్రేరేపించాడు, నీవు బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకో అని. First class, almost like, in the flight you are paying 10 times more than normal. అంటే మామూలు టికెట్ కంటే కూడా ఫస్ట్ క్లాస్ దానికి 10 రెట్లు ఎక్కువ పే చేయాలి. Can you just imagine? ఒక్కసారి ఆలోచించండి. My ticket was 45,000 with my wife to go. ఆ ఇక మేడంతో కలిసి వెళ్ళడానికి టికెట్ 45,000 రూపాయలు. Just before Maisha was born. పాప ఇంకా పుట్టక ముందు. She was born then, okay. ఆ Maisha పాప- also was there. పాప కూడా పుట్టింది అప్పటికే. The ticket was 4.5 lakhs for all three of us. వాళ్ళ ముగ్గురికి 4.5 లక్షల రూపాయలు కేవలం ఫ్లైట్ టికెట్స్ కి. I said, Lord, what is this? ప్రభా ఇదేంటిది ప్రభా? 4.5 lakhs I am paying for the flight. తండ్రి 4.5 లక్షలు ఈ టికెట్లకు కట్టాలా? Why God? ఎందుకు దేవా? God was silent. దేవుడు మాత్రం మౌనంగా ఉన్నాడు. You కట్టు అన్నాడు అంతే. go by business class. దేవుడు ఒక్కటే చెప్పాడు, నువ్వు బిజినెస్ క్లాస్ లోనే ఈ రోజు నువ్వు ప్రయాణం చేయాలి అని. The travel agent asking many times, are you sure? Are you sure? ఆ ట్రావెల్ ఏజెంట్ నాకు ఫోన్ చేసి, అయ్యా ఇది నిజమేనా, ఇది నిజమేనా, కరెక్టేనా అడుగుతుంది ఆమె. Yes, we are going with business class. నేను చెప్పాను, yes మేము బిజినెస్ క్లాస్ లోనే వెళ్ళబోతున్నాం. It was fantastic, the arrangements. వాళ్ళు చాలా అద్భుతంగా అరేంజ్మెంట్స్ చేశారు. Some sheikhs were sleeping. అక్కడ కొంతమంది షేక్స్ పడుకున్నారు. All rich people were there. అక్కడ చాలా ధనవంతులు అక్కడ ఉన్నారు. And maybe in the second or first row, these three rich people also found a place. ఆ ఇక మొదటి రౌండ్ రెండో రౌండ్ లో వెనక్కున్నటువంటి ఈ యొక్క ధనవంతులు కూడా పడుకున్నారు. Oh, the food was coming and coming. They say, please leave me juice, food. They were not stopping serving. అక్కడ భోజనం వస్తూనే ఉంది, వద్దు వద్దన్న కూడా జ్యూసులు, భోజనాలు, స్నాక్స్ వస్తూనే ఉన్నాయి. I was very happy. నేను చాలా సంతోషంగా ఉన్నాను. But I was very sad also. కానీ నేను చాలా బాధపడుతున్నాను కూడా. Happy about the comfort, sad about the ticket fare. అయితే అక్కడ ఉన్న సుఖాన్ని చూస్తే సంతోషం కలుగుతుంది, కానీ టికెట్ గుర్తొస్తే బాధ Because కలుగుతుంది. within 10 days I must pay the money to the travel agent. ఎందుకంటే 10 రోజుల్లో ఈ 4.5 లక్షలు ఆ యొక్క ట్రావెల్ ఏజెంట్ కి కట్టాలి తిరిగి. In the midnight, అర్ధరాత్రి వేళ the Lord woke me up. దేవుడు నన్ను దేపాడు. Hey, ఏ you are not in this business class just to enjoy your long deep sleep. నీవు ఈ యొక్క బిజినెస్ క్లాస్ లో కేవలం మంచిగా లాంగ్ ప్రయాణంలో పడుకోవడానికి కాదు. Lord, I looked around, my wife was sleeping so peacefully. నేను మా భార్యను చూస్తే చాలా ప్రశాంతంగా పడుకుంది ఆవిడ. God said she can sleep, but you cannot sleep. దేవుడు చెప్పాడు, ఆవిడ పడుకోవచ్చు, నువ్వు పడుకోకూడదు. I said, okay, Lord. నేను చెప్పాను, సరే ప్రభువా. Then the Lord Jesus said, ప్రభు చెప్పాడు,
There is a air hostess lady working in this cabin, first class cabin. ఈ యొక్క ఫస్ట్ క్లాస్ క్యాబిన్ లో ఒక ఎయిర్ హోస్టెస్ పనిచేస్తుంది. She is my daughter. ఆమె నా కుమార్తె. She has a question. ఆమెకు ఒక ప్రశ్న ఉంది. You must give her the answer. ఆమె ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పాలి. Just for that I made you come in this business class. ఆమెకి జవాబు ఇచ్చుట కొరకే నేను నిన్ను ఈ బిజినెస్ క్లాస్ లోకి రమ్మని చెప్పాను. That lady was crossing up and down. She was attending me. Apple juice, orange juice, coffee, tea. I was having buck inside. You know, I don't know how to start. అయితే ఆ యొక్క ఏ స్త్రీ కొరకు దేవుడు చెప్పాడో ఆ ఎరోస్టర్ అటు ఇటు తిరుగుతుంది, కాఫీ టీ జ్యూస్ అవి అన్ని తెచ్చిస్తుంది. కానీ ఆమెతో ఎలా మాట్లాడతాం కాక గుండె లోపల డక్ 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 అని కొట్టుకుంటుంది. Dinner was over, all were sleeping. భోజనం అయిపోయింది, అందరు పడుకున్నారు. They put off the lights. అన్ని లైట్స్ కూడా ఆఫ్ చేశారు. I said, God, please bring your daughter. Now I have the guts to talk. అప్పుడు నేను ప్రభువా నీ కుమార్తె నా దగ్గర తీసుకురా, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది మాట్లాడతానన్నాను. She just came closer to me, maybe crossing the way. ఆమె జస్ట్ అలాగా దగ్గరకు వచ్చి అలా She was దాటిపోబోతుండగా making sure everyone was sleeping comfortably. అందరూ జాగ్రత్తగా పడుకున్నారా లేదా అని చూసుకుంటూ చెక్ చేసుకుంటూ వెళ్తుంది ఆమె. When people are having blankets, she was adjusting perfectly so they can comfortably sleep. వాళ్ళు కప్పుకున్న దుప్పట్లు అటు ఇటు జరిగిపోతే అందరికి శుభ్రంగా చక్కగా కప్పుతూ ఉంది. And she came close to me. ఆమె దగ్గరకు వచ్చింది. I said, నేను ఒక మాట చెప్పాను. సిస్టర్, I have something to tell you. నేను ఒక విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను. What? ఏంటి What do అన్నది. you want to tell me? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? And the Lord Jesus wants me to tell you something. ప్రభు అయిన యేసు నీకేదో ఒక విషయం చెప్పమన్నారు, అది చెప్పాలనుకుంటున్నాను. Is it? నిజంగా? You know, she knelt down. ఆవిడ ఏం చేసింది తెలుసా, అక్కడ మోకరించింది. Sir, tell me what Jesus tells you. మోకరించి అంటుంది, సార్ చెప్పండి ప్రభు ఏం చెప్పాడు నాకు. And I shared the word of God, just 30 seconds. నేను ఒక 30 సెకండ్లో ప్రభు చెప్పిన మాట నాకు చెప్పాను. She started screaming. ఆమె గట్టిగా అరవడం మొదలు పెట్టింది. చాలా గట్టిగా కేక వేసింది. All got up. అందరు పడుకుని లేశారు. And the stewards of the flight, they were coming ready. What's wrong? What's wrong? ఆ యొక్క క్యాబిన్ లో సహాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏం జరిగింది, ఏం జరిగింది? I got scared. I woke up. Angel, get up. నేను భయపడి లేచి పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఆవిడ గారిని లేపారు. లేగు త్వరగా. My wife is also sleeping. I am not alone. ఆయన చెప్పాను, నేను కాదు, మా భార్య కూడా పడుకుంది, ఒంటరిగా నేను లేను. The steward came to that lady. Why are you crying? What's happened? What did this man do? అక్కడ ఉన్న సహాయకులు అడిగారు వచ్చి, ఎందుకు అంత గట్టిగా ఈయన నిన్నేం చేశాడని అడిగారు. She said it's personal. ఆమెనది పర్సనల్ ఇది. All became quiet. అందరూ పడుకున్నారు. But people are looking at me strangely. అందరూ నన్నే విచిత్రంగా చూస్తున్నారు. And the flight landed. ఫ్లైట్ దిగింది. Anyway, she came in between few times to thank me. ఆమె చాలా సార్లు నా దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పి వెళ్ళింది. And when we were leaving the flight, మేము వెళ్ళిపోతుండగా ఫ్లైట్ దిగి she was standing like this, tears down. ఆమె కన్నీటితో ఏడుస్తూ ఇలా పట్టుకొని చేతులు జోడించి, She said, thank you, sir. థ్యాంక్ యూ సార్. This word I need today. ఈ రోజే ఈ మాట నాకు అవసరమై ఉంది. But the people around me, the Chennai airport, they would have thought, oh, this man is so proud, he's having foreign money, he's going my business. I don't know what they thought. ఒకవేళ అప్పుడు నాతో పాటు చెన్నైలో ఉన్నవారు అనుకుండొచ్చు, ఇతను చాలా గర్విష్ఠుడు, ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఫారెన్లు తిరిగి వస్తున్నాడు అని అనుకోవచ్చు. వాళ్ళు ఏమో అనుకోండవచ్చు. I was compelled to go in the business class. నేను ఆ రోజు ఆ యొక్క బిజినెస్ క్లాస్ లోకి వెళ్ళడానికి దేవుడి చేత ఒత్తిడి చేయబడ్డాను. Just for one soul. కేవలం ఒకే ఒక్క ఆత్మ కోసం. And I got down. నేను దిగిపోయాను. We all got down. అందరం దిగిపోయాము. We were having coffee in between transit airports. ఆ యొక్క ట్రాన్సిట్ ఎయిర్పోర్ట్స్ మధ్యలో కాఫీ తాగుతూ ఉన్నాం. I got an SMS from my phone. నా యొక్క ఫోన్లో ఒక SMS వచ్చింది. The travel agent sent an SMS. ఆ ట్రావెల్ ఏజెంట్ SMS పంపించింది. We received your money, 4.5 lakhs is paid. ఆ మెసేజ్ ఏం చెప్తుంది తెలుసా, నువ్వు కట్టవలసిన 4.5 లక్షలు మాకు వచ్చాయి అని మెసేజ్ పంపింది. Hallelujah. హల్లెలూయా.
At the same time, అదే సమయంలో God sent us to the worst journey ever in our life. అలాగే నా జీవితంలో ఎంత భయంకరమైన ప్రయాణములో కూడా దేవుడు నన్ను పంపించాడు. You can't even think of traveling in such a way. అలాంటి భయంకరమైన ప్రయాణాన్ని నువ్వు ఊహకు కూడా ఊహించినంత ప్రాణాలు దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. What for? ఎందుకొరకు? For one person, ఒక్క వ్యక్తి కొరకు, one family, ఒక్క కుటుంబం to కొరకు, reach one soul. ఒక్క ఆత్మను రక్షించుటకు. You will go through compulsions of God. కొన్నిసార్లు దేవుడి చేతను ఒత్తిడి చేయబడి కొన్ని పనులు చేయించబడతావు. There is something behind the compulsion. ఆ యొక్క ఒత్తిడి వెనక దేవునికి ఏదో ఒక ఉద్దేశం ఉంది. The compassion of God towards somebody. నీ యొక్క ఒత్తిడి వెనక దేవుని యొక్క కనికరం ఎవరి కొరకో ఎదురు చూస్తుంది. Hallelujah. హల్లెలూయా. Say one hallelujah to the Lord. హల్లెలూయా. You are a wanted person. నీవు దేవుడికి అవసరమైన వ్యక్తిగా You are a ఉన్నావు. wanted person. నీవు చాలా అవసరమైన The వ్యక్తివి. families need you. నీ కుటుంబాలకు నువ్వు The కావాలి. society needs ఈ you. యొక్క సొసైటీకి నువ్వు కావాలి. The patients, they need you. ఈ యొక్క వ్యాధుల్లో ఉన్నవారు నీకు నువ్వు The కావాలి. government, they need you. ప్రభుత్వానికి నువ్వు కావాలి. Every day of your life means you are still wanted. ప్రతి రోజు గడుస్తున్నప్పటికీ అయినా కూడా నువ్వు కావాలి. There are 4 meanings for the word bless in the Bible. బైబిల్లో ఆశీర్వాదానికి 4 పదాల అర్థాలు ఉన్నాయి. Psalm 103 verse 1 and 2. కీర్తన 103 1 In 2. English it's a bless the Lord, O my soul. ఇంగ్లీష్ లో బ్లెస్ ద లార్డ్, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమనుంది. Bless the Lord. నా ప్రాణమా సన్నుతించుము. Bless means praising God. ఇక్కడ సన్నుతించుము అంటే దేవుని Second స్తుతించండి. meaning bless means thanking God. రెండవది బ్లెస్ అంటే అర్థము దేవునికి థాంక్స్ కృతజ్ఞతలు చెల్లించడం. And third is appreciating God. మూడవది బ్లెస్ అంటే అర్థము దేవుణ్ణి అభినందించడము. And in our life also, మన జీవితంలో కూడా when I say bless you, నేను ఇప్పుడు ఒక మాట చెప్పాను అనుకో, it God is bless God, you I అని. thank you, I appreciate you, I honor you. దాని అర్థం ఏంటంటే నేను దీవిస్తున్నాను, నేను అభినందిస్తున్నాను, నీ ఘనపరుస్తున్నాను. In the Hebrew word it says it's like that. ఆ హీబ్రూ పదమే అలా ఉంది. But the fourth meaning is very important. కానీ నాలుగవ యొక్క మీనింగ్ చాలా ప్రాముఖ్యంగా ఉంది. Trust, trust, trust. దాని అర్థం ఏంటి తెలుసా? నమ్మకం, నమ్మకం, నమ్మకం. It is not that I am blessed with a long life, I am trusted with a long life. దాని అర్థం ఏంటంటే నేను దీర్ఘాయువు చేత దీవించబడ్డాను కాదు, దీర్ఘాయువు చేత ఇవ్వడానికి నేను దేవుడి చేత నమ్మబడ్డాను. You are not blessed with an extra day to live, you are trusted with an extra day. నీవు ఒక దినం ఎక్కువగా బతకడానికి దీవించబడలేదు, ఇంకో దినం ఎక్కువగా బ్రతకడానికి దేవుడి చేత నమ్మబడ్డావు. You know something? ఒక విషయం తెలుసా మీకు? It's not that I am blessed with the marriage, I am trusted with the marriage. నేను వివాహం చేత దీవించబడ్డానని కాదు, వివాహము చేత దేవుడి చేత నమ్మబడ్డాను. It's not that I am blessed with the child, I am trusted with the child. నేను బిడ్డల చేత దీవించబడ్డానని కాదు, బిడ్డలు నాకు ఇవ్వడానికి దేవుని చేత నమ్మబడ్డాను. It's not that I am blessed with the ministry, I am trusted with the ministry. నేను మినిస్ట్రీ చేత దీవించబడ్డాను కాదు, మినిస్ట్రీ చేత నమ్మబడ్డాను. It's not that I am blessed with the Bible, I am trusted with Bible. బైబిల్ చేత దీవించబడ్డానని కాదు, బైబిల్ చేత నేను నమ్మబడ్డాను. It's not that I am blessed with the word of God, I am trusted with the word of నేను God. వాక్యము చేత దీవించబడ్డానని కాదు, వాక్యము చేత నేను నమ్మబడ్డాను. It's not that I am blessed with $1,000, I am trusted with $1,000. నేను $1000 చేత దీవించబడ్డానని కాదు, $1000 చేత నమ్మబడ్డాను. It's not that we are blessed with the car, we are trusted with the car. నేను కారు చేత దీవించబడ్డం కాదు, కారు చేత నేను నమ్మబడ్డాను. It's not that we are blessed with the house, we are trusted with the house. నాకు ఇల్లు దొరికింది ఆశీర్వాదం కాదు, ఇల్లు అనేది నాకు దేవుడు నమ్మి ఇచ్చాడు. It's not that I am blessed with 1,000 people, I am trusted with 1,000 people. 1000 మంది చేత నేను దీవించబడ్డానని కాదు, 1000 మందిని దేవుడు నమ్మి ఇచ్చాడు నాకు. So everything that God gives you based of trust. దేవుడు ఏదైనా నీకు ఇస్తున్నాడు అంటే అది కేవలం నమ్మి ఇవ్వడమే జరుగుతుంది. God is trusting you today. దేవుడు ఈ రోజు నిన్ను నమ్ముతున్నాడు. Hallelujah. హల్లెలూయా. The whole world is trusting in God. ప్రపంచమంతా కూడా దేవుని పైన నమ్ముతుంది, But God is trusting in కానీ you. దేవుడు నిన్ను నమ్ముతూ ఉన్నాడు. You are a trusted person in the kingdom of దేవుని God. రాజ్యంలో నువ్వు నమ్మకమైన వ్యక్తివి. So more you close to God, నువ్వు దేవుడికి దగ్గరగా వెళ్తున్న కొలది more your choices will be very less. నీకు ఉన్న అవకాశాలు చాలా తగ్గిపోతూ ఉంటాయి. God will be cornering you. దేవుడు నిన్ను అన్ని వైపుల నుంచి ఒక సిద్ధపరుస్తూ ఉంటాడు. God will make sure you are in that position, in that place, in the time
for those certain people of need. దేవుడు ఒక స్థలంలో ఉండడానికి, ఆ స్థానంలో ఉండడానికి, ఆ స్థితిలో ఉండడానికి దేవుడి చేత నువ్వు ఒత్తిడి చేయబడతావు. ఎందుకంటే కొంతమందికి నువ్వు దీవెనకరంగా ఉండాలి. Compassion. దేవుని కనికరం. Hallelujah. హల్లెలూయా. Compassion. దేవుని కనికరం. Compassion. కనికరం. When God is compassionate on some great number of people of his own creation, he will have his compulsion towards his chosen people. ఆయన ఒక గొప్ప జన సమూహం మీద దేవుడు ఎప్పుడైతే ఒక కనికరముతో ఉన్నాడో అప్పుడు వారికి దీవెనకరంగా ఉండడానికి దేవుడు కొంతమందిని ఒత్తిడి చేస్తుంటాడు, తన ప్రజల్ని ఎన్నుకుంటాడు You ఆయన. know what is the result? దాని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏంటండి? You will be compensated. నీవు దానికి పరిహారముగా దీవించబడతావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You will be compensated with such a great freedom and prosperity and long life that God is keeping it for you. దేవుడు నీ కొరకు ఇస్తున్నటువంటి ఆ దీర్ఘాయువు, ఆశీర్వాదం, ఆ నెమ్మదైతే ఉందో అవి ఎన్నిటి ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. This compulsion is not always till the purpose of God is fulfilled. దేవుని యొక్క నిర్ణయం అంతా నెరవేర్చబడే వరకు ఈ యొక్క కంపల్షన్ అనేది, ఆ ఒత్తిడి అనేది జరుగుతూ ఉంటుంది. Then there is no blessed person like you. అయితే అప్పుడు నీవు నీలాగా దీవించబడిన వారు మరొకరు లేని స్థితిలో దేవుడిని There was a ఉంచుతాడు. great man called Joseph. యోసేపు అన్న ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. Chapter 17, Genesis talking about him. ఆదికాండము 17 దానికోసం He had two మాట్లాడుతాడు. dreams. The dream means that he will be a leader of a country one day. ఆయనకు ఒక 2 దర్శనాలు వచ్చాయి. ఆ కళలు వచ్చాయి. ఆ కళలో ఒక దేశానికైన నాయకుడిగా ఉంటున్నాడు అన్న విషయం తెలిసింది. And he will feed the whole nation. ఆయనే ఆ యొక్క దేశం అంతటిని పోషిస్తాడు అని కల వచ్చింది. He will be a blessing for everybody. ఆయన అందరికీ దీవెనగా ఉండబోతున్నాడు. Now the fulfillment came. అయితే ఇప్పుడు అది నెరవేరే కాలం వచ్చింది. His father Jacob called him. ఆయన తండ్రి అయిన యాకోబు ఆయన పిలిచాడు. He never asked a son, would you like to go and see your brothers? ఆయన వెళ్ళి ఒక మాట అడగలేదు, నువ్వు వెళ్ళి నీ అన్నలను చూడాలనుకుంటున్నావా? No. కాదు. జోసెఫ్ go and see your brothers. ఆయన వెళ్ళి అలా చెప్పలేదు, వెళ్ళి నీ యొక్క సహోదరుల్ని చూడు. He was not given a choice. అక్కడ తండ్రి కుమారుడికి అవకాశం ఇవ్వలేదు. And he went. అయితే యోసేపు The వెళ్ళాడు. 10 brothers were waiting for him. అయితే ఆ 11 మంది యొక్క సహోదరులు యోసేపు కొరకు ఎదురు చూస్తున్నారు. Waiting for a chance to kill him. ఆ యొక్క 11 మంది ఆయన చంపాలని చూస్తున్నారు. They collected the food items from his hand. ఆ యొక్క 11 మంది సహోదరులు యోసేపు దగ్గర ఉన్న భోజనాన్ని లాక్కున్నారు. And they threw him inside the deep well without food. ఆ యొక్క లోతైనటువంటి ఆ గుంటలో ఆ యోసేపును పడేశారు భోజనం లేకుండానే. And they did not ask him, Joseph, would you like to spend this night in the well? ఆయన యోసేపును తీసుకెళ్లి ఆ గొయ్యిలో పడేసే ముందు అన్నలు అడగలే, యోసేపు ఈ రాత్రి నేను గొయ్యిలో వేద్దాం అనుకుంటున్నావు, ఉంటావా ఉండవా అని అడిగారా? No. లేదు. He was taken. తీసుకొని వెళ్ళి అక్కడ The త్రోయబడ్డాడు. next morning, Ishmaelites came on the way. He was sold to be a slave. అదే దాని నెక్స్ట్ తెల్లవారుజామున ఇష్మాయిలీయుల సంతతి వారు వచ్చి ఆయనకు అమ్మి వేయడం జరిగింది. And chapter 39 talking about it. అక్కడ 39వ అధ్యాయం చెప్తుంది ఆదికాండము. Joseph, would you like to be sold? ఆ యోసేపు ఇక్కడ నువ్వు అమ్మబడ్డం ఇష్టపడుతున్నావా? నో. He was sold. కానీ ఆయన అమ్మి వేయబడ్డాడు. And after he was gone there, అక్కడికి ఆయన వెళ్ళిన తర్వాత, Joseph, you want to be resold? యోసేపు నిన్ను మరలా తిరిగి అమ్మాలనుకుంటున్నావు, నీకు ఇష్టమేనా అని అడిగారా యోసేపుని? No. లేదు. Then the complaints came against him falsely. అయితే ఆయన మీదకి అనవసరంగా అన్యాయంగా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. But Joseph, would you like to be in jail? యోసేపు నీకు చెరసాల్లో ఉండాలని ఉందా అని అడిగారు ఎవరైనా? Nobody asked him. No choice. ఆయనకి అసలు అవకాశమే లేదు. Now he was in jail. కానీ ఆయన జైల్లో వేయబడ్డాడు. God was also inside the jail. దేవుడు కూడా ఆయనతో పాటు చెరసాల్లో ఉన్నాడు. God could not sit and enjoy the heavens anymore. దేవుడు పరలోకంలో కూర్చొని ఆనందించాలనుకోలేదు ఇక. He was inside the jail with him. ఆయన చెరసాల్లోకి వచ్చి కూర్చున్నాడు. Nothing can stop the love of God. దేవుని ప్రేమను ఏది ఆపలేదు. Nothing can stop the presence of God. దేవుని సన్నిధిని ఏది ఆపలేదు. Nothing can stop the love of God. దేవుని యొక్క ప్రేమను ఏది ఆపలేదు. Nothing can stop the gift of God. దేవుని వరమును ఏది ఆపలేదు.
Even inside the jail, the Spirit of God was revealing things. He was a prophet. ఆయన చెరసాలలో ఉన్నప్పటికి కూడా దేవుని ఆత్మ ఆయనకు అన్ని తెలియజేస్తుంది. ఆయన ప్రవక్తగా పిలువబడ్డాడు. Nothing can separate you from the gifts of the Holy Spirit of God. పరిశుద్ధాత్మ వరముల నుంచి నిన్ను ఏది వేరు చేయలేదు. When he was taken inside, ఆయన తీసుకొని లోపలికి పోబడ్డాడు. God was taken inside. దేవుడు కూడా లోపలికి వెళ్ళాడు. The Spirit was taken inside. పరిశుద్ధాత్మ దేవుడు కూడా లోపలికి The gift వెళ్ళాడు. of God was taken దేవుని inside. వరములు కూడా లోపలికి The వెళ్ళాయి. ministry was taken inside. ఆయన పరిచర్య కూడా లోపలికి The వెళ్ళింది. promises of God were taken inside. వాగ్దానాలు కూడా లోపలికి తీసుకొని పోబడ్డాయి. Oh, all the gifts of God, the presence of God accompanied him all the way gone inside. ఆయన లోపలికి వెళ్ళినప్పటికీ దేవుని వరములు దేవుని సన్నిధి ఆయనతోనే కలిసి అక్కడ ఉన్నాయి. You can be in a small house today. ఈ రోజు మనం చిన్న గదిలో చిన్న ఇంటిలో మనం ఉండొచ్చు. Hallelujah. హల్లెలూయా. You may be in a small hut today. మనం చిన్న గుడిసెలో ఉండొచ్చు. Maybe you are in a hospital today. లేదా మనం హాస్పిటల్లో ఉండొచ్చు. Nothing can stop God being with you. కానీ దేవుడు నీతో ఉండకుండా ఏది ఆపలేదు. Hallelujah. హల్లెలూయా. When you get married and going to your husband's house, నువ్వు పెళ్లి చేసుకొని భర్త ఇంటికి వెళ్తున్న తర్వాత nobody can come with you. ఎవరు నీతో రాలేరు. But the Lord Jesus will come with you. కానీ నీతో పాటు దేవుడు యేసు ప్రభు His వస్తున్నాడు. anointing will come with you. ఆయన అభిషేకం నీతో The వస్తుంది. promises of God will come with you. దేవుని వాగ్దానాలు నీతో వస్తున్నాయి. Nothing can separate you from the presence of God. దేవుని సన్నిధి నుంచి నిన్ను ఏది వేరు చేయలేదు. Nothing can separate you from the love of Jesus. యేసయ్య ప్రేమ నుంచి ఏది నిన్ను వేరు చేయలేదు. And one day, ఒక రోజున two fellows came. ఇద్దరు వ్యక్తులు వచ్చారు. Are you Joseph? నువ్వు యోసేఫా? Yes. అవునండి. You are wanted in the palace. King calls you. నిన్ను రాజు రమ్మంటున్నాడు. నీతో రాజుకు అవసరం ఉంది. లోపలికి రాని పిలిచారట. They didn't ask, would you like to meet the king? Is it okay? King wants to meet you. నువ్వు రాజుగారిని కలవాలనుకుంటున్నావా? నువ్వు రాజుని కలవడం నీకు ఇష్టం ఉందా అని అడిగారా వాళ్ళు? No. అడగలేదు. All these time he was having to go through the negative compulsion of his life. ఆయన జీవితం అప్పటి వరకు కూడా అన్ని కూడా వ్యతిరేకంగా వెళుతున్న విషయాలు చూశాడు. Now God turns a positive compulsion. ఇప్పుడు దేవుడు ఆయనకి అనుకూలమైన విషయాలను అనుగ్రహించడం మొదలు He పెట్టాడు. could not say a word. ఆయన ఏమి ఒక్క మాట The మాట్లాడలేదు. Bible says he was taken, he was brought to the king. ఆ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయనను ఈడ్చుకొని పోబడ్డారు రాజు దగ్గరికి. He will be taken to the king. రాజుల దగ్గరికి తీసుకొని He will పోబడాలి. be brought to the king. రాజు దగ్గరికి తీసుకొని రాబడతావు. Hallelujah. హల్లెలూయా. He was brought out by force. ఆయన చాలా ఒత్తిడి చేత తీవ్రంగా తీసుకొని రాబడ్డాడు. Every sentence was cancelled. ప్రతి విధమైనటువంటి శిక్ష రద్దు చేయబడింది. Every complaint was cancelled. ప్రతి ఒక్క నేరారోపణలు రద్దు చేయబడ్డాయి. Every accusation was cancelled. వ్యతిరేకంగా ఉన్న ప్రతి వాదనలు రద్దు చేయబడ్డాయి. Every petition was cancelled. వ్యతిరేకంగా ఉన్న ప్రతి పిటిషన్లు Every కొట్టివేయబడ్డాయి. judgment was cancelled. ప్రతి ఒక్క నిర్ణయించబడిన తీర్పులు రద్దు He చేయబడ్డాయి. was forced to remove forced to leave the prison. ఆయన ఒత్తిడి చేయబడ్డాడు జైల్ని వదిలి బయటికి Even if he రావడానికి. wants, he cannot stay anymore. అక్కడ ఉండాలనుకున్నా ఉండలేనంత ఒత్తిడి ఆయన మీదకి He was వచ్చింది. forced. ఆయన బలవంతంగా తీసుకొని పోబడ్డాడు. And the king was there seated on the throne. రాజు అక్కడ సింహాసనం మీద ఆసీనుడై కూర్చున్నాడు. The king was not saying, would you like to share anything, any revelation for me? రాజు అయ్యా నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా, దేవుడికి ఏదైనా బయలుపరిచాడా అని అడగలేదు. It was an order from the king. రాజు దగ్గర నుంచి ఒక ఆజ్ఞ వచ్చింది. Pharaoh said, Joseph, I know you can interpret the dreams. ఫరో అంటున్నాడు, యోసేపు నువ్వు వచ్చిన కలలు జవాబు చెప్పగలుగుతావని నాకు It's తెలుసు. a royal demand that you have to share the revelation. ఇది రాజు యొక్క ఆజ్ఞ, నువ్వు దాన్ని ఖచ్చితంగా తెలియజేయాలి. Hallelujah. హల్లెలూయా. Say one more hallelujah to the Lord. హల్లెలూయా. 41:6 onwards. 41వ అధ్యాయం మొదలుకొని Joseph said, God will give a peaceful reply to Pharaoh. దేవుడే ఫరోకి సమాధానకరమైన జవాబు ఇస్తాడు అన్నాడు. King was moved. రాజు కదిలించబడ్డాడు. Now king was not asking, would you like to be the prime minister? ఇప్పుడు రాజు ఈయన అడగట్లేదు పర్మిషన్, అయ్యా నువ్వు ప్రధానమంత్రిగా ఉండాలనుకుంటున్నావా? No.
లేదు. You are the prime minister. ఆయన చెప్పాడు నువ్వే ప్రధానమంత్రిగా ఉండబోతున్నావు. Compulsion. అక్కడ ఒత్తిడి. He was compelled to be the prime minister. అక్కడ ప్రధానమంత్రిగా ఉండవలసిన ఒక ఒత్తిడి వచ్చింది. He was compelled to be in the palace. ఆయన ప్యాలెస్ లో ఉండేటువంటి ఒత్తిడి తీసుకొని So రాబడింది. far he was having negative compulsions in his అప్పటి life. వరకు ఆయన జీవితంలో అన్ని వ్యతిరేకమైనటువంటి ఒత్తిడిలే వచ్చాయి. Now he was on the positive compulsion. ఇప్పుడు ఆయన మీద కన్నీ కూడా అనుకూలమైన ఒత్తిడిలు రావడం Say మొదలయ్యాయి. hallelujah to the Lord. హల్లెలూయా. Positive compulsion. అన్ని కూడా అనుకూలమైనటువంటి ఒత్తిడిలు. Joseph, would you like to get married? యోసేపు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అడిగాడు. No. లేదు. King said, you are married today. ఆయన రాజు అంటున్నాడు ఈ రోజు నీకు పెళ్లి అన్నాడు అంతే. Sir, give me some time. I have to invite my father. సార్ కొద్దిగా ఆగండి మా తండ్రిని పిలుచుకుంటాను. No. లేదు I decided. నేను నిర్ణయిస్తాను. This is the girl you should marry. ఇగో అమ్మాయి ఇక్కడ ఉంది పెళ్లి చేసుకోవాలి. He was compelled to accept the choice of the king. రాజు యొక్క నిర్ణయాలను అంగీకరించే ఒత్తిడి చేయబడింది ఆయన మీద. He was compelled to be honored. ఆయన ఖచ్చితంగా హానర్ అంటే గణపరచబడేటువంటి He was అధికారం compelled to వచ్చింది. wear the golden ornaments. ఆయనకి బంగారు నగలు ధరించాల్సిన అవసరత ఏర్పడింది. He was compelled to be on the throne. ఆయన ఖచ్చితంగా సింహాసనం మీద కూర్చోవలసిన ఒత్తిడి వచ్చింది. I want to finish with one thing. ఒక్క మాటతో నేను ముగించాలనుకుంటున్నాను. So far, ఇప్పటి వరకు you suffered the negative compulsion. ఇప్పటి వరకు నీ జీవితంలో అన్ని వ్యతిరేకమైన ఒత్తిడి అనుభవించుంటావు. And from this day onwards, ఈ రోజు ఈ క్షణము నుంచి you are going to go through the positive compulsions. ఇక నుంచి అన్ని నీ మీదకి మంచి విషయాలు ఒత్తిడిగా రాబోతున్నాయి. Hallelujah. హల్లెలూయా. You will be compelled to be blessed. నీవు ఖచ్చితంగా దీవించబడతావు. You will be compelled to become rich. నువ్వు ఖచ్చితంగా ఐశ్వర్యవంతుడిగా You will be మార్చబడగలుగుతావు. compelled to have thousands of people. నువ్వు అనేక వేల మంది కలిగినటువంటి వాడిగా మార్చబడతావు. And God will compel the people to give you. ప్రజలను దేవుడు ఒత్తిడి చేస్తాడు నీకు ఇవ్వడానికి They కొరకు. will be compelled to send you the prosperity. దేవుడు సమృద్ధిని నీ దగ్గరికి పంపడానికి ప్రజల్ని ఒత్తిడి They చేస్తాడు. will be compelled to invite you. వాళ్ళు ఖచ్చితంగా ఒత్తిడి చేయబడతారు ఈ ప్రజల్ని You will be ఆహ్వానించడానికి. compelled to travel. నీవు ఖచ్చితంగా నిర్ణయించబడతావు ప్రయాణాలు చేయడానికి. People will be compelled to come to you for prayer. ప్రజలు ఖచ్చితంగా నిర్ణయించబడతారు నీ దగ్గర ప్రార్థన కొరకు You will be రావడానికి. compelled to pray for people. నీవు ప్రజల కొరకు ఒత్తిడి చేయబడతావు ప్రార్థన Say చేయడానికి. one hallelujah to the Lord. హల్లెలూయా. Say one more hallelujah to the Lord. హల్లెలూయా. One more hallelujah to the Lord. హల్లెలూయా. God is taking you to the positive compulsions. దేవుడు అనుకూలమైన విషయాల గురించి ఒత్తిడి తీసుకొని You రాబోతున్నాడు. will be compelled to be a leader. ఆయన నువ్వు నాయకుడిగా ఉండేటువంటి ఒత్తిడి తీసుకొని వస్తాడు. Compelled to be a blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి వచ్చేటట్టుగా ఒత్తిడి తీసుకొని Compelled to వస్తాడు. be a prophet of Jesus. దేవుని కొరకు ఒక ప్రవక్తగా మారేటువంటి ఒత్తిడి తీసుకొని Compelled వస్తాడు. to be a man of ఒక God. దైవజనుడిగా నిలబడే ఒత్తిడి తీసుకొని వస్తాడు. Compelled to be wealthy for Jesus. యేసయ్య కోసం ఒక ఐశ్వర్యవంతుడిగా ఉండే ఒత్తిడి I తీసుకొని am వస్తాడు. releasing you in the name of Jesus this afternoon. ఈ మధ్యాహ్న కాలం అట్టి దీవెనలు మీ కొరకు యేసు నామములో విడుదల చేస్తూ I ఉన్నాను. release every one of you now. ఇక్కడ ఉన్న వారందరి మీదకి విడుదల చేస్తూ ఉన్నాను. From the negative compulsion to the positive compulsion. ఏవైతే ప్రతికూలంగా ఉన్నాయో అవన్నిటి నుంచి అనుకూలమైనటువంటి ఒత్తిడి You వచ్చును గాక. suffered the negative compulsion so many years, my children. అనేక సంవత్సరాలుగా నువ్వు నెగటివ్ విషయాల్లో ఒత్తిడి చేయబడి ఉంటావు. Now you are going to enjoy the positive compulsion. అయితే ఇప్పటి నుంచి నువ్వు మంచి విషయాలను అనుభవించేవాడిగా Say మారుతావు. one hallelujah to the Lord. హల్లెలూయా. One more hallelujah to the Lord. హల్లెలూయా. Now the heaven is down on the ground for you. ఇప్పుడు దేవుని రాజ్యం మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఉంది. You are compelled to live in this world. నువ్వు ఈ లోకంలో జీవించేవాడిగా You are మారుతావు. compelled to enjoy the healing of దేవుని God. యొక్క స్వస్థతను అనుభవించేవాడిగా You are మారుస్తాడు compelled to దేవుడు. be delivered from the loans and burdens of your నీ life. జీవితంలో ఉన్న లోన్ల నుంచి ఒత్తిడి నుంచి దేవుడిని విడిపించేవాడిగా మారుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Heaven is compelling Satan to leave your life today. దేవుని యొక్క రాజ్యం ఒత్తిడి చేసిన సాతాను నిన్ను వదిలిపోయేటట్లుగా People are compelled to return the money they stole from నీ you. దగ్గర నుంచి డబ్బు దొంగలిచ్చిన వారిని తిరిగి వచ్చేటట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. People will be compelled to come back to the church to join the ministry. ప్రజలను ఎవరైతే వెళ్ళిపోయారో మరల వెనక్కి వచ్చి జాయిన్ దేవుడు చేయబోతూ The ఉన్నాడు. government will be compelled to favor the Christians. క్రైస్తవుల పట్ల దేవుని యొక్క కనికరము గవర్నమెంట్ బలవంతంగా రాబోతుంది. I see the compulsion of God everywhere right now. ప్రతి చోట దేవుని కనికరాన్ని దేవుని ఒత్తిడి మనం చూస్తూ ఉన్నాం. Everyone has to just accept Jesus one day. ఒక రోజు
రోజు అందరూ కూడా ప్రభుని అంగీకరించగలిగినటువంటి ఒత్తిడి. This Telangana shall be a great nation for Jesus. ఈ యొక్క తెలంగాణ దేవుని కొరకు గొప్ప రాష్ట్రముగా ఉండబోతుంది. Hallelujah. హల్లెలూయా. The open door in Telangana will never be closed. ఈ తెలంగాణ కొరకు తెరవబడిన ద్వారం ఎప్పటికీ మూయబడిన ద్వారంగా ఉండబోతుంది. Hallelujah. హల్లెలూయా. After some time, కొంతకాలం తర్వాత every state will close the door for the gospel. ప్రతి రాష్ట్రములో సువార్త కొరకు ద్వారాలు మూయబడబోతున్నాయి. Except the 2 states in India. ఇండియాలో రెండు రాష్ట్రాల సువార్త కొరకు ద్వారం In North తెరవబడబోతుంది. India, Punjab. నార్త్ ఇండియాలో పంజాబ్ In రాష్ట్రంలో, South India, Telangana. సౌత్ ఇండియాలో తెలంగాణలో మాత్రమే సువార్త కొరకు ద్వారం తెరవచి ఉండబోతుంది. Hallelujah. హల్లెలూయా. Only these 2 states will always have the open door for gospel. ఈ సువార్త కొరకు కేవలం దేవుడు ఈ భారతదేశంలో ఈ రెండు రాష్ట్రాల యొక్క తలుపులే తెరిచిపెట్టాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Today Satan is compelled to live your life. సాతాను మీ దగ్గర నుంచి వదిలిపోయేటట్టు ఒత్తిడి తీసుకొని రాబడుతుంది. The witch powers are compelled to be broken tonight. చాతబడి శక్తులు మిమ్మల్ని వదిలిపోయేటువంటి శక్తి Your son రాబోతుంది. will be compelled by God to come to church from next week. దేవుని యొక్క స్వస్థతతో నెక్స్ట్ వారం నుంచి వచ్చేవాడిగా మార్చబోతున్నాడు. You will go through the compulsions of God. దేవుని యొక్క ఒత్తిడితో కూడిన దీవెనలోంచి నడవబోతూ ఉన్నావు. You will be compelled to be blessed by నువ్వు God. దేవుడి చేత ఖచ్చితంగా దీవించబడబోతూ ఉన్నావు. You will be compelled to have a huge mission for Jesus. యేసయ్య కోసం ఒక గొప్ప మిషన్ ను చేయగలబోతున్నావు. Shall we all stand up అందరూ together? లేచి నిలబడదామా ఈ Let us సమయంలో? all praise God అందరూ together. కూడా దేవుని కొద్ది నిమిషాలు 3 స్తుతిద్దాం. minutes you are going to clap your hands and praise 3 God. నిమిషాలు ఆగకుండా చప్పట్లు కొడుతూ నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం అందరూ కూడా. మూడు నిమిషములు అందరూ కూడా చప్పట్లు కొడుతూ నోరు తెరిచి దేవుని స్తుతిస్తూ. Thank you, Lord. Thank you, Holy Spirit of God. Praise Him, praise Him, praise Him, praise Him. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Open your mouth Thank you, and Lord. thank Thank the you. Lord Jesus. అందరూ నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం చప్పట్లు Let's కొడుతూ. open your mouth and thank the Lord Jesus. నోరు తెరిచి అందరూ దేవునికి Thank వందనాలు you, Father చెల్లించండి. God. Thank you, Father God. Thank you, thank you. Thank you, Father. తండ్రి నీకు Thank you, వందనాలు. Jesus. Thank you, నీకు Thank you, వందనాలు. Holy Spirit of God. తండ్రి నీకు Fill your వందనాలు. children, Lord. తండ్రి నీ ప్రజలను Fill your నింపండి. children, నీ Lord. ప్రజలను నింపండి. Fill your children, నీ Lord. ప్రజలను నింపండి. Thank you, Holy Spirit of God. థ్యాంక్ యూ పరిశుద్ధాత్మ Thank you, దేవా. Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవా. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy నోరు తెరవండి Spirit. చప్పట్లు కొడుతూ Thank you, స్తుతిద్దాం. Holy Spirit. We praise you. We praise you. We praise you. We praise you. We praise you, Jesus. We thank you, Lord. We thank you, Lord. We thank you, Lord. We thank you, Holy Spirit of God. We thank you, Holy Spirit of God. Thank you, Lord. Fill Thank your you. children, Lord. నీ ప్రజలను నింపండి Fill your నాయన. children, నీ Lord. ప్రజలను నింపండి Fill నాయన. your children, నీ Lord. ప్రజలను నింపండి నాయన. They emptied themselves for your service, Lord. ప్రభువా నీ పరిచర్య కొరకు ప్రభువా వారు They నిలబడి ఉన్నారు. emptied themselves, Lord. తండ్రి వారు ఖాళీ అయిపోయారు ప్రభువా. Satan emptied them. సాతాను వాళ్ళని ఖాళీ చేశాడు. Satan emptied them, Lord. సాతాను వాళ్ళని ఖాళీ చేశాడు. But the compulsion of God is coming upon your children. కానీ దేవుని యొక్క ఒత్తిడి మన మీదకి రాబోతుంది. You are going to fill them, Lord. అగైన్ దేవుడు మరలా మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు. You are going to fill them, Lord. దేవా మీరు మరలా వారిని నింపబోతూ ఉన్నారు. Thank you, Father God. తండ్రి మీకు వందనాలు. Thank you, Father. తండ్రి మీకు Thank వందనాలు. you, Father. తండ్రి మీకు వందనాలు. Fill them, Lord. దేవా వారిని నింపండి. Fill them, Lord. నింపండి. Whatever they are lacking of, వారి జీవితంలో ఏది కొదవగా let ఉందో it be filled right అది now. ఇప్పుడే నింపబడును Let గాక. it be filled right అది now. నింపబడును గాక. Their house be filled. దేవా నింపండి. Their house be filled. వారి గృహము నింపబడును Their గాక. lives be filled. వారి జీవితాలు నింపబడును గాక. Their office be filled. వాళ్ళ ఆఫీసులు నింపబడును Their గాక. companies be వాళ్ళ filled. కంపెనీలు నింపబడును గాక. Personal life be filled. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నింపబడును గాక. Thank you, Holy Spirit of God. తండ్రి నీకు వందనాలు. Their families be filled. వాళ్ళ కుటుంబాలు నింపబడును Their గాక. house be filled. వాళ్ళ ఇల్లు నింపబడును గాక. Whatever they are lacking, Lord, let it be filled right వారి now. జీవితంలో ఏదైతే ఖాళీ ఉందో ఆ ఖాళీలను మీరు నింపండి నాయన. Let the compulsion of God come upon, Lord. వారి మీదకి దేవుని యొక్క ఒత్తిడి వచ్చినట్లుగా
Let them be filled in everything, Lord. వారి జీవితంలో ప్రతి ఒక్క జీవిత భాగాన్ని నింపండి నాయన. Even in their spiritual life, let them be filled, Lord. తండ్రి వాళ్ళ ఆత్మలో కూడా ఆత్మీయ జీవితంలో నింపబడును నాయన. Whatever they are lacking, Lord, let it be filled right now. వారి జీవితంలో ఏదైతే కొరత ఉందో అదంతా కూడా ఇప్పుడే తీసివేయబడి నింపబడాలి Let it be filled right now. ఇప్పుడే నింపండి నాయన. Their barns be filled. వాళ్ళ యొక్క ఇల్లు Their వస్తువులు kitchens నింపబడాలి. be filled. వాళ్ళ పరిస్థితులు నింపబడాలి. Thank you, Holy Spirit of Hallelujah. God. Thank you, Holy Spirit Thank you, of దేవా, God. నీకు వందనాలు. Thank you for remembering your children this ఈ morning. యొక్క ఉదయకాల నీ బిడ్డలు మీరు జ్ఞాపకం Thank you for చేసుకున్నందుకు వందనాలు. remembering every one of us this morning. ఇక్కడ ఉన్న మా అందరిని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. Thank you, Father. తండ్రి మీకు Thank you, వందనాలు. Father. తండ్రి మీకు Thank you, వందనాలు. Father. తండ్రి మీకు వందనాలు. Touch their personal lives, వారి Lord. వ్యక్తిగత జీవితాలు మీరు తాకండి నాయన. Satan stole everything from them, సాతాను Lord. వారి దగ్గర నుంచి అన్ని దోచుకున్నాడు. Your children was lacking in so many things, Master. ప్రభా నీ పిల్లలకు ఎన్నో అవసరాలు ఉన్నాయి. They were lacking in so many things, Lord. వారి జీవితంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. But today, this morning, కానీ ఈ రోజు ఈ ఉదయకాలం you are filling them, Lord. నువ్వు వారిని తాకుతున్నావు. You are filling them, Lord. వారిని దర్శిస్తూ You are filling them, Lord. వారిని నింపుతూ ఉన్నావు. Their ministry be filled, Lord. వాళ్ళ పరిచర్యను మీరు Their నింపండి. ministry be filled, Lord. వాళ్ళ పరిచర్య నింపబడును గాక. Children who are studying, let them be filled with your Holy Spirit. వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుతున్న వారందరూ కూడా వారు నీ శక్తి చేత నింపబడుదురు Let గాక. them be filled with your wisdom and knowledge, Lord. వాళ్ళ యొక్క వాళ్ళు నీ జ్ఞానముతో తెలివితో నింపబడుదురు గాక. Oh, thank you, Holy Spirit of God. వారిని పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాక. Thank you, Holy Spirit of God. నీ యొక్క పరిశుద్ధాత్మతో వందనాలు నాయనా. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. If you're sick this morning, ఇక్కడ ఎవరైనా బలహీనంగా అనారోగ్యంగా ఉంటే keep your hand upon your chest. మీకు ఎక్కడైతే బలహీనంగా ఉందో అక్కడ మీరు చేయించుకోండి. అంటే మీ గుండె మీద మీరు చేయించుకోండి. Wherever the sickness is, మీకు ఎక్కడ బలహీనంగా ఉందో keep your hand on your chest. అక్కడ మీ స్థలంలో మీకు చేయించుకోండి, లేదా మీ యొక్క గుండె మీద మీ చేయించుకోండి. And tell the Lord, ప్రభువుకు చెప్పండి, Lord, ప్రభువా I need this healing నాకు ఈ స్వస్థత కావాలి. today and now. ఇప్పుడే నాకు నీ స్వస్థత కావాలి. If you are under medications, నువ్వు ఒకవేళ ట్రీట్మెంట్ లో అండర్ మెడికేషన్ లో ఉంటే, if you are under medications, నీవు గనక ట్రీట్మెంట్ లో ఉంటే tell the Lord, చెప్పండి ప్రభుకి, Lord, ప్రభువా this is too much for me. ఇది నాకు చాలా ఎక్కువ ప్రభువా. This is too much for ఇది me. నేను భరించలేకపోతున్నాను ప్రభువా. It is affecting me a lot. దేవా ఇది నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతుంది ప్రభువా. The side effects are affecting me a lot. ప్రభువా ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నన్ను ఎంతగానో బాధిస్తున్నాయి ప్రభువా. So many of you are getting healed right now. ఇక్కడ అనేక మంది ఇక్కడ ప్రభు బాగు చేయబోతున్నారు. Because of the medications, you are losing your strength. చాలా మంది ఇక్కడ అనేక మంది మెడికేషన్స్ వల్ల ట్రీట్మెంట్ వల్ల వాళ్ళ శక్తిని కోల్పోతున్నారు. Because of your medications, you are losing your strength. మీరు పొందుతున్నటువంటి ఆ ట్రీట్మెంట్స్ వల్ల మీరు ఆ మెడిసిన్స్ ద్వారా మీ బలాన్ని కోల్పోతున్నారు. Thank you, Holy Spirit of God. థాంక్యూ దేవా. Tell the Lord. చెప్పండి ప్రభు. Talk to him. దేవుడితో మాట్లాడండి. He is over here. ఆయన ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు. Your father is over here. ఇక్కడ మన తండ్రి ఉన్నాడు. Your father is over here. ఇక్కడ నీ తండ్రి ఉన్నాడు. Tell him, ఆయనతో చెప్పండి, I trust only in you, Lord. దేవా నిన్నే నేను నమ్ముతున్నాను ప్రభువా. I am not trusting in those doctors or the medications. నేను డాక్టర్ల పైననో లేక మెడికేషన్స్ లో పైననో కాదు ప్రభువా. But I trust in you, Lord. కానీ నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా. Thank you, Holy Spirit of God. దేవా నీకు వందనాలు. Those who are wearing the spectacles, keep your hand on your eyes and tell him, కళ్ళద్దాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు మీ కళ్ళ మీద మీ చేతులు ఉంచుకోండి. చెప్పండి, చేతులు ఉంచుకోండి. Jesus, heal my eyes. ప్రభువా నా కళ్ళను మీరు బాగు చేయండి. Jesus, heal my eyes. అయ్యా ఇక్కడ కళ్ళ ఎఫెక్ట్ ఎవరికైతే ఉందో, Jesus, heal my sickness right దేవా now. నా కళ్ళను ముట్టండి, నన్ను స్వస్థపరచండి. He is over here to
redeem you and rescue you from all your sicknesses. ఆయన ఇక్కడ ఉన్నాడు నిన్ను విడిపించి నిన్ను స్వస్థపరచడానికి ప్రతి వ్యాధి బాధ నుండి. Satan brought all those sicknesses and medications in your life. సాతాను అనేక రకమైన ట్రీట్మెంట్లు రోగాలు మెడికేషన్స్ ని జీవితంలోకి తీసుకొని వచ్చాడు. But Jesus is powerful. Take everything away from you and give you his healing. కానీ యేసయ్య శక్తిమంతుడు. ఇప్పుడు ఆ యొక్క శక్తులన్నిటి నుంచి విడిపించి ఈ రోజు నిన్ను ప్రభు స్వస్థపరచబోతున్నాడు. Thank you, Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. Father, let your fire come upon this place, Lord. తండ్రి నీ అగ్ని వారి మీదకి దిగి వచ్చును గాక. Let your fire come upon this place, Lord. నీ యొక్క అగ్ని స్థలం మీదకి దిగి The వచ్చును fire of the గాక. Holy Spirit. పరిశుద్ధాత్మ అగ్ని. The fire of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని. The fire of the Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని. Touch every one of us here, Lord. ప్రభువా ఇక్కడ ఉన్న మా అందరిని మీరు తాకండి. Every one of us right now. అందరిని మీరు తాకండి. Every single sickness, you leave this body right now. ప్రతి విధమైన ఒక్కొక్క రోగము దేహములను వదిలి వెళ్ళిపోవాలి. Holy Spirit of God is coming against you. పరిశుద్ధాత్మ దేవుడి రోగములకు వ్యతిరేకముగా దిగి వస్తున్నాడు. Holy Spirit of God is coming against you. పరిశుద్ధాత్మ శక్తి వ్యతిరేకంగా వస్తుంది. Holy Spirit of God is coming against you. ఈ యొక్క రోగములకు పరిశుద్ధాత్మ దేవుడు వ్యతిరేకంగా వస్తున్నాడు. Let it leave right now. ఇప్పుడు అవి మిమ్మల్ని వదిలి పోవాలి. Whatever may be the sickness, let it leave right now. ఏ రోగమైనా సరే బాధిస్తున్నది వదిలి పోవాలి. No more sickness in your children's body, Lord. నీ ప్రియ బిడ్డల దేహాలలో ఏ రోగం ఉండడానికి వీల్లేదు. Sickness, బలహీనత, your time is over right here. రోగమా ఈ నీ సమయం ఇంతటితో అయిపోయింది. Leave this body right now. ఇప్పుడే ఈ బిడ్డల Leave this దేహాలు body వదిలిపో. right now. వెళ్ళిపో. Leave this body right now. వెళ్ళిపో. It's enough. వెళ్ళిపో. It's enough. చాలు. It's enough. చాలు. It's enough. చాలు. It's enough. చాలు. This is the temple of the Holy Spirit of ఈ God. దేహము దేవుని ఆత్మకు ఆలయమై ఉంది. These bodies are the temple of the Holy Spirit of God. ఈ యొక్క దేహములు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాయి. Thank you, Holy Spirit of God. ప్రభువా నీకు Thank you, వందనాలు. Holy Spirit of God. ప్రభువా నీకు వందనాలు. Thank you for touching your children right now. ప్రభువా నీ పిల్లల్ని తాకినందుకు Thank వందనాలు. you for healing them right ప్రభువా now. నీ బిడ్డల్ని తాకినందుకు Thank you వందనాలు. for healing them right now. ప్రభువా నీ పిల్లల్ని తాకినందుకు Oh, వందనాలు. thank you, Holy Spirit of God. స్వస్థపరిచినందుకు వందనాలు. థాంక్ యూ లార్డ్. Thank you, Lord. థాంక్ యూ లార్డ్. We give you all glory and honor. నీకే సమస్త మహిమ ఘనత చెల్లిస్తున్నాం. We give you all glory and honor. నీకే సమస్త మహిమ ఘనత చెల్లిస్తున్నాం. Those who are waiting for the generations to be born, let them receive it right now. ప్రభువా ఎవరైతే తరములు పుట్టవాలని ఎదురు చూస్తున్నారో The generational blessings. ఆ యొక్క జనరేషనల్ యొక్క దీవెనలు వారి మీదకి రావాలి. Thank you, Holy Spirit of God. ప్రభువా నీకు వందనాలు. Let them receive it right now. ఇప్పుడే ఆ యొక్క Let them దీవెనలు receive పొందాలి. it right now. ఇప్పుడే వారు ఆ Let దీవెనలు them పొందాలి. receive it right now. ఇప్పుడే ఆ దీవెనలు పొందాలి. All the unanswered questions be answered this morning. జవాబులు లేని ప్రశ్నలతో బాధపడుతున్న వారందరికీ ఈ రోజు ఆ యొక్క ప్రశ్నలకు జవాబులు ఇక్కడ దొరకాలి. The parents who are waiting for the children, you can name your children. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు మీ పిల్లల పేరు కూడా మీరు పలికి ప్రార్థన చేయొచ్చు. Thank you, Holy Spirit of God. థాంక్ యూ దేవా నీకు వందనాలు. You can mention the name and tell the Lord, this is the name I'm going to keep for my children. దేవా ఇదిగో ఇక్కడ ఎవరైతే ఇంకా పిల్లలు పుట్టలేదో పుట్టాలనుకుంటున్నారో thank you, Holy Spirit of పిల్లల కొరకు God. మీరు ఇక్కడ పేరు పెట్టి ప్రభువుకి చెప్పండి, ప్రభువా Thank నాకు you, Father. బిడ్డనిస్తే ఇదిగో ఈ పేరు నేను Thank you, పెట్టబోతున్నానని చెప్పండి. Father. తండ్రి నీకు Thank you, వందనాలు. Father. తండ్రి నీకు వందనాలు. Bless every one of them, Lord. ప్రభువా అందరిని దీవించు నాయనా. You're not going to carry any problem with you. ఇక్కడ నుంచి ఏ ఒక్కరు ఏ సమస్యను మోసుకొని పోరు. We're going to leave everything right here. ఇక్కడ అన్నిటిని వదిలిపెట్టి వెళ్ళబోతున్నారు. Leave everything right here. అన్ని ఇక్కడ మీరు వదిలి వెళ్ళబోతున్నారు. You're not going to carry anything. ఏ బలహీనతలను ఇక్కడ మోసుకొని పోరు. Anything. ఏది మోసుకొని పోరు. Any question. ఏ ప్రశ్నను మోసుకొని పోరు. Any problem. ఏ సమస్యను మోసుకొని పోరు. Thank you, Father God. థాంక్ యూ దేవా. Forgive everyone. ప్రతి ఒక్కరిని Forgive క్షమించండి. everyone. ప్రతి ఒక్కరిని Thank క్షమించండి. you, Holy Spirit of God. తండ్రి నీకు వందనాలు. When you leave this place, మీ ఇక్కడ నుంచి మీరు వెళ్ళేటప్పుడు you are a new person. మీరు ఇక్కడ నుంచి కొత్త వ్యక్తిగా వెళ్ళబోతున్నారు. Nothing old is going to follow you. ఏ పాతది మిమ్మల్ని వెంబడించదో.
nothing else. ఏది కూడా, Only the hand of God. ఓన్లీ దేవుని హస్తమే నిన్ను వెంబడించబోతుంది. Do you want to hold his hand and go? దేవుని చేతిని పట్టుకొని వెళ్ళాలనుకుంటున్నారా? Tell the Lord Jesus. చెప్పండి ప్రభుకి, దేవా Jesus, యేసయ్యా, with whole heart. నా పూర్ణ With హృదయంతో whole heart you're going to talk to Jesus. మీరందరూ కూడా మీ పూర్ణ In 2 హృదయంతో minutes యేసుతో మాట్లాడండి. we're going to finish this meeting. 2 నిమిషాలు ఈ మీటింగ్ ముగించబోతూ ఉన్నాం. Tell the Lord Jesus. ప్రభుకి చెప్పండి, Father, తండ్రి, I leave everything here, Lord. నేను అన్ని ఇక్కడ వదిలేస్తున్నాను. I'm going to hold your hand. నీ చేతిని ఒక్కటే And I'm పట్టుకోబోతున్నాను. going to walk from this place as your child. నీ యొక్క బిడ్డగా ఇక్కడ నుంచి నేను బయటికి I'm going to వెళ్ళబోతున్నాను. leave everything behind. అన్ని వెనక వదిలివేయబోతున్నాను. I'm going to hold your hands, Lord. నీ చేతిని మాత్రమే పట్టుకోబోతున్నాను. Hold his hand now. ఆయన చేయి పట్టుకుందామా? Hold your father's hand. నీ తండ్రి చేయి Hold పట్టుకుంది. the hand of Jesus. యేసయ్య చేతిని పట్టుకోండి. Hold your hand of Jesus. యేసయ్య చేతిని పట్టుకోండి. He is the permanent one. ఆయన ఒక్కడే శాశ్వతమైన వాడు. Hold him. ఆయన చేయి పట్టుకోండి. Hold him. ఆయన చేయి పట్టుకోండి. Thank you, Holy Spirit of థాంక్యూ God. దేవానికి Father, వందనాలు. I bless everyone of them, తండ్రి, ఇక్కడ Lord. ఉన్న వారందరినీ దీవిస్తున్నాను. Thank you for healing them. తండ్రి, వారిని స్వస్థపరిచినందుకు Thank you వందనాలు. for healing them. వారిని బాగు చేసినందుకు వందనాలు. Thank you for taking them through, Lord. వారిని మీరు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నందుకు వందనాలు. And nothing past is going to chase them. నీ యొక్క గతమేది కూడా ఈ రోజు నుంచి నిన్ను ఇక వెంబడించదు. Only the Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే They're going to follow you, Lord Jesus. నిన్ను The వెంబడించబోతున్నాడు. blessings will follow them. దీవెనలు నిన్ను The వెంబడించబోతున్నాడు. anointing of God is going to follow them. అభిషేకం నిన్ను వెంబడించబోతుంది. No evil things and past things are going to follow them, ఏ Lord. చెడ్డవి పాతవి గతించినవి నిన్ను వెంబడించవు. The gate is the place you're going to enter into a new beginning. ఈ యొక్క గేటే మనం కొత్త జీవితంలోకి ఎంటర్ You're going కాబోయేటువంటి మొదటి into డోర్ గా a new మారబోతుంది. beginning. అదే మీకు ఒక నూతన ప్రారంభంగా కాబోతుంది. Every old things are gone. పాతవన్నీ కూడా Person కొత్త ఉన్నావు. name, Lord. నేను వారిని In Jesus' name I bless them. యేసు నామములో వారిని We దీవిస్తున్నాను. give you all glory and honor. అంత సమస్తమైన నీకు ఆరోపిస్తున్నాం. In Jesus' name. యేసయ్య నామములో. Amen. ఆమేన్. Amen. The hand of the Lord Jesus Christ is coming upon this family. దేవుని యొక్క హస్తం ఈ కుటుంబం మీదకి వస్తుంది. You will be a minister of God, preaching the gospel, edifying the church, and praying for people free of cost. నీవు దేవుని యొక్క పరిచర్య చేయబోతున్నావు, ప్రజలకు దేవుని సేవ చేయబోతున్నావు, వారికి వాక్యం నేర్పించబోతున్నావు, దేవుని పరిచర్య నిలబడబోతున్నావు, అది కూడా ఉచితంగా. You are ordained today to be a servant of God. You are ordained today to be a servant of God. ఈ రోజు నిన్ను దేవుని పరిచారకుడిగా, సేవకుడిగా అభిషేకిస్తూ ఉన్నాను. Helping the pastor, సేవకుడికి సహాయకుడిగా, helping the elders, సంఘములో నాయకులకు సహాయకుడిగా, helping the believers, విశ్వాసులకు సహాయకుడిగా, as an obedient associate, ఒక విధేయుడైనటువంటి ఒక అసోసియేట్ గా to fulfill God's will దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి, without expecting anything from anyone, ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా, without being paid for your service. నీవు చేస్తున్న పనికి ఏ విధమైనటువంటి ఆ డబ్బు ఆశించకుండా You will freely serve God. నువ్వు దేవుని సేవ ఉచితంగా And చేయబోతున్నావు. also my sister, my children. అలాగే ఈ యొక్క సిస్టర్, పాప కూడా. And the Lord is with you. దేవుడు నీతో ఉన్నారు. You thought God has forsaken you. నువ్వు అనుకున్నావు దేవుడు నన్ను చేయి విడిచాడు, God has forgotten you. దేవుడు నన్ను మర్చిపోయాడు. 2023, 24, they were not good years for you. 2023, 24 నీ జీవితంలో మంచి సంవత్సరాలు కావు. And you said, God, your will be done. I don't desire, I don't pray for anything anymore. I am just done. I am content with your love. నేను నీ ప్రేమకు రుణమై ఉన్నాను ప్రభా, ఇక నాకు ఏది వద్దు, ఎవరు వద్దు, నీ ప్రేమ నాకు చాలు అని అన్నావు. I will not ask anything from anyone.
నేను ఎవరి దగ్గర నుంచి ఏమీ అడగను అని అన్నావు. I will not use anyone's influence. నేను ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని వాడుకోవాలని అనలేదు. I will depend on you. నేను నీతో ఉంటానన్ను అన్నావు. I heard your prayer, my నేను నీ son. ప్రార్థన విన్నా నా కుమారుడా. You will go to a very higher nation in the world. ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి దేశానికి నువ్వు You వెళ్ళబోతున్నావు. shall be settled down there. అక్కడ నీవు స్థిర నివాసం కలిగి You ఉండబోతున్నావు. shall be blessing there. అక్కడ నువ్వు దీవెనగా ఉండబోతున్నావు. From there you shall be blessing for the people here also. అక్కడ నుండి ఇక్కడ ఉన్న ప్రజలకు నువ్వు దీవెనగా The Lord ఉండబోతున్నావు. blesses you. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. He multiplies you. దేవుడు నిన్ను అభివృద్ధి He పరుస్తాడు. honors you. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. From this day, very day onwards. ఈ రోజు నుంచే ఈ కార్యం దేవుడు In the చేయబోతున్నాడు. mighty name of our Lord and Savior Jesus Christ. శక్తివంతుడైన యేసుక్రీస్తు నామములో Amen. ఆమేన్. Amen. ఆమేన్. ఆమేన్. God bless you.